థ్యాంక్ యూ. ఒక పెద్ద ప్రేయర్ మీటింగ్లో ఒక పాస్టర్ గారు పిలువబడినప్పుడు వెళ్ళారంట. ఆయన వాళ్ళ కుమారుడు ఇద్దరు వెళ్ళినప్పుడు అయ్యగారు ఇంట్రడ్యూస్ చేసినట్టు ఆయన కూడా పాస్టర్ గారిని ఇంట్రడ్యూస్ చేశారంట. అయితే ఆ పాస్టర్ గారు వెళ్ళడానికి నిలబడుతుంటే ఆ పాస్టర్ గారి గురించి చాలా మంచోడు, చాలా గొప్పోడు, చాలా ఇది అదంటే, అయితే ఆ పాస్టర్ గారు అయిపోయిన తర్వాత నిలబడిండంట వెళ్ళడానికి. మెల్లగా వాళ్ళ కొడుకు చేయబట్టుకొని గుంజిండంట, నీ గురించి చెప్పట్లేదు, వేరే ఎవరో మంచోళ్ళ గురించి చెప్తున్నాడు అన్నాడంట. అంటే యవనస్తులకి బాగా ఐడియా ఉంటుంది అనమాట ఎవరు ఎట్లా ఉన్నారో కదా. ఎనీవే, ఇవాళ అయ్యగారు మీరు ఇంత ఇంట్రడక్షన్ ఇచ్చారు, వందనాలు. నా గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాలంటే ఒక్కటే చెప్పగలుగుతా. నేను ఈ పట్టణానికి వచ్చినప్పుడు నేను ఒక సైకిల్ మీద వచ్చినంటే నేను చదువుకోవడానికి వచ్చినాను. నా దగ్గర ఒక సైకిల్ ఉండేది. దోస్తులు అందరూ ఏమన్నారంటే, నేను భద్రకా కాలేజీలో చదివేటోడిని 89లో వచ్చినాను నేను. అయితే సైకిల్ తీసుకొచ్చి మా దోస్తులందరూ, అరే ఏంట్రా నీ దగ్గర బండి ఉందంటే, నా దగ్గర బండి ఉంది అన్న. నేను మరి రారా రేపు బండి తీసుకురారా అంటే ఎంతో నీట్గా సైకిల్ మీద ఎక్కి పోయినా నెక్స్ట్ డే కాలేజ్కి. వాళ్ళందరూ చూసి వాళ్ళందరూ మారవాడోళ్ళు అనమాట. అలా ఇది బండి అంటారా అన్నాడు. ఎందుకు మాకు బండి అంటారు, మా ఊర్లో మేము మహారాష్ట్రలో నేను ఎక్కడున్నది బండి అంటారు. సైకిల్ అంటే పెద్ద నేను సైకిల్ నడిపితే మా స్కూల్ టీచర్లను ఏమరా ఏరోప్లేన్ నడుపుతున్నారా అనేటోడు. అయితే సైకిలే మాకు పెద్ద గొప్పది ఉండే. నాకేం తెలుసు సిటీలో సైకిల్ని బండి కింద గుర్తించారని. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, దేవుని యొక్క కృప. నా గురించి నేను ఇంట్రడ్యూస్ చేయాలంటే, సైకిల్ మీద దేవుడు ఈ పట్టణాన్ని తీసుకొచ్చాడు. కానీ దేవుడు నన్ను అతి ఉన్నతమైన స్థానాల్లో ఆయన కృప వలన, నా మంచితనం ఏమీ లేదు, నేను ఏం పెద్ద విషయాలు చేయలేదు, ప్రయత్నాలు చేయలేదు, కేవలం ఆయన కృప. ఆయన అంచులంచులు ఆయన 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 కనొక్కటి నేను చేస్తున్నాను, నా తరఫు నుండి ఒక్కటే చేస్తున్నాను. నాకు బాగా గుర్తు, నేను మెసేజ్ ఇది కాదు కానీ మెసేజ్ ముందే చెప్తాను. ఎన్నో సంవత్సరాల క్రితం డిగ్రీ సెకండ్ ఇయర్లో ఒక ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళేటోడిని. ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళినప్పుడు అక్కడ అందరు ఆరాధిస్తుండగా నాకు బాగా గుర్తు, నేను 2 చేతులు ఎత్తి ఆ దినం కళ్ళు మూసుకొని, ఆ దినం నా దగ్గర బస్కే పైసలు ఉండే. ఆ కాలంలో బస్ పాస్ ఉండే మా దగ్గర, ఆ నెలకి బస్ పాస్కే పైసలు ఉండే. నా దగ్గర ఇంకా పైసలు లేవు అక్కడ. అయితే ఆ దినం నేను చేతులు ఎత్తి ఒక్కటే చెప్పిన దేవుడితో, దేవా నా దగ్గర పైసలు అయితే నీకు ఇవ్వడానికి లేదు, కానీ నా జీవితం నీకు ఇస్తా, ఏమన్నా చేసుకుంటే చేసుకో దీంతో అన్న. ఇది ఎన్నో సంవత్సరాల క్రితం నా సాక్ష్యం. నాకు బాగా గుర్తు ఏంటంటే, నేను చెప్పినా మర్చిపోయినా కానీ విన్న దేవుడు మర్చిపోలేదు, ఆయన ఆగిపోలేదు, ఇంకా కంటిన్యూ. గత వారం ఈ టైంకి దుబాయ్లో మూమెంట్ డే అని, అది ఒక న్యూయార్క్ అది సంస్థ, అది చాలా పెద్ద 180 దేశాల్లో వాళ్ళు పరిచర్య చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఇయర్ అయ్యగారిని కూడా పట్టుకొని వెళ్ళాలి. ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఒక్కొక్క సిటీలో ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా జరగాలో వాళ్ళు చేస్తారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇవాళ పొద్దున అనుకుంటున్నా ఏమైంది, అలసిపోయినట్టున్నానా ఏంటి అని చూస్తే, లాస్ట్ వీక్ అక్కడ ఉండే దేవుడు ప్రతిసారి ఒక కొత్త నూతనమైన విషయం నాకు చూపిస్తాడు ప్రతి నెల. ఇవాళ ఉదయం ఒక చోట పరిచర్యకి వెళ్ళినా అది ఇంకొక కొత్త పరిచర్య దేవుడు నాకు చూపించాడు. గాడ్ ఈజ్ నాట్ స్టాపింగ్ ఎనీవేర్. ప్రతి వారము ప్రతి దినము ఏదో ఒక కొత్త విషయం దేవుడు నాతో జరిగిస్తాడు నా జీవితంలో. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, దేవుడి దగ్గర అన్ని సర్ప్రైజ్లు ఉన్నాయన్నమాట. నమ్మడం నీతో సాధ్యమైతే ఆయన చేసుకుంటానే వెళ్తాడు. ఎందుకంటే బైబిల్లో ఏమంటాడంట, ఆయన విశ్వాస్యత ప్రతిదినం, హిస్ ఫెయిత్ఫుల్నెస్ ఇస్ న్యూ ఎవ్రీ మార్నింగ్. ప్రతి ఉదయము ఆయన విశ్వాస్యత నూతనంగా ఉంటుందంట. దేవుడు మాట చెప్పి అబద్ధం చెప్పేటోడు కాదండి. ఆయన నూతనంగా ఉంటుందంటే తప్పకుండా నూతనంగా ఉంటుంది. ఇట్ విల్ బి న్యూ ఎవ్రీ మార్నింగ్. నీకు కూడా సర్ప్రైజ్ అయిపోతుంది, ఓహో ఇట్లా కూడా జరగగలుగుతుంది అనుకుంటావు. దేని బిడ్డలారా, దేవుడు గొప్ప దేవుడు. అటువంటి దేవుడిని మనం ఆరాధిస్తాం కనుక ఇవాళ మన అందరూ ఆయన సన్నిధిలో వచ్చినాము. ఆయన సన్నిధిలో రాలేక ఎందరో నాశనం అయిపోయారు, కానీ దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. దేవుడికి వందనాలు చెల్లిద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి ఒక చిన్న ప్రార్థనతో మన వాక్యం ధ్యానంలో వెళ్దాం. గొప్ప దేవా, నమ్మదగన దేవా, మాట తప్పని వాడా, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడివి తండ్రి నాయన, ఘనుడివి నాయన. అయ్యా నీ వంటి వారు ఎవరు లేరు తండ్రి. అటువంటి గొప్ప దేవుడివి నాయన.
నాలాంటి సామాన్యుడి మాలాంటి సామాన్యులతో పాటు నువ్వు నివసించి మా జీవితాల్ని మేలుతో నైనా నింపుతున్నావు. నీకు వందనాలు తండ్రి. నువ్వు ఏది చేసినా దాని వెనకాల ఒక ప్రణాళికతో చేస్తావని మేము నమ్ముతున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. ఇవాళ కూడా ఈ రీత్యానైనా మేము యవన బిడ్డలతో పాటు ఇక్కడ గడుపుతుండగా తండ్రి, ఇక్కడ తండ్రి నువ్వు నూతనంగా మోషేల్ని, యోసేఫ్ని, దావీదుని లేపుతావని నమ్ముతున్నాం తండ్రి. పేతురు, పౌలు ఇక్కడ నుండి బయలుదేరుతారు తండ్రి నాయన. నీ నామంని హెచ్చించడానికి నైనా దేశాలు వెళ్తారు తండ్రి నైనా వాళ్ళ పాదాల్లో తండ్రి నువ్వు యూ విల్ ఫిల్ ద ఎయిర్ నైనా, అంత అభిషేకం ఉంచుతావు తండ్రి నైనా. వాళ్ళు వెళ్ళిన ప్రాంతం అంతటిని నీ కొరకు గెలుచుకుంటారు తండ్రి నైనా ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ జీవితంలో దేవా నైనా ఉద్యోగ పరంగా తండ్రి, చదువు పరంగా తండ్రి నైనా, ఆరోగ్య పరంగా తండ్రి నైనా, భవిష్యత్తు పరంగా నైనా నూతనమైన మేలుని కలిగిమని వేడుకుంటూ దేవా, ఎక్కడైతే మార్గాలు ఆగిపోయినాయి అక్కడ మార్గాలు తెరుగుబడును గాక అని నమ్ముతున్న ప్రార్థిస్తున్నాం తండ్రి నైనా. ప్రతి బంధకం విరుగును గాక అని తండ్రి నైనా ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ అభిషేకం నీకు ఈ సాయంత్రం వేళలో తండ్రి ఇక్కడ కుమ్మరించండి దేవా. లార్డ్, అనాయింట్ as a fresh God, revive us God, lead us and guide us Lord. ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామమున పేత ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఫ్రెండ్స్, బిడ్డలారా, మీరు స్కూల్ అందరు వెళ్ళుంటారు కదా, స్కూల్ కాలేజ్ వెళ్తారు కదా. స్కూల్ కాలేజ్లో ఏం చేస్తారు, కొత్త క్లాసులో వెళ్తే కొత్త టీచర్ వస్తే ఏం అడుగుతుంది, నీ పేరేంటి అంటది. అందరిని అడుగుతుందా లేదా? అందరినీ. సామాన్యం. ఈ లోకంలో మనం ఎక్కడ పోయినా కానీ పీపుల్ మన నేమ్ అడిగితే వాట్స్ యువర్ నేమ్ అంటారు, అవునా లేదా? వాట్ ఈజ్ యువర్ నేమ్, హూ ఆర్ యూ, నువ్వు ఎవరు అనుకోనిసార్లు అడగచ్చు. పేరే కాకుండా పీపుల్ నువ్వేం చేస్తావు, నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు, నీ పేరేంటి, దీస్ ఆర్ వెరీ కామన్ క్వశ్చన్స్ కదా. నేను అరగంట తీసుకుంటా, ఎక్కువ కాదు కానీ అరగంట దయచేసి గమనించి వినండి చాలు. నేను ఎక్కువసేపు తీసుకొని బోర్ కొట్టియను మిమ్మల్ని, పర్లేదా? కానీ దట్ హాఫ్ అన్ అవర్ ఐ నీడ్ ఆఫ్ యువర్స్ క్విక్. అయితే దేవుడు ఈ లోకంలో మనిషిని సృష్టించిన తర్వాత ప్రతి మానవుడికి ఒక ఐడెంటిటీ, గుర్తింపు అని ఇచ్చాడండి. నా పేరు రూబెన్ బెన్హర్, నేను ఫలానా పని చేస్తా, నేను ఇక్కడ ఉంటా, ఇది నా గుర్తింపు. నేను ఎవరన్నా నన్ను అడిగినప్పుడు నేను ఇది అని చెప్పుకుంటా. ఐ టెల్ దిస్ ఇస్ మీ, దిస్ ఇస్ మై ఐడెంటిటీ. ప్రియదేన్ బిడ్లారా, మన ఐడెంటిటీ ఏమవుతుందంటే ఎన్నోసార్లు మన ఐడెంటిటీ మనము మన యొక్క ఎక్స్పీరియన్సెస్, అనుభవాల గురించి, అనుభవాల ద్వారా మన గుర్తింపును తయారు చేసుకుంటాం. ఇది ఎందుకు చెప్తానంటే ఇంకొక ఇట్లా ఆలోచించి చూద్దాం. రూబెన్ బెన్హర్ అన్నప్పుడు అయ్యగారు చెప్పారు ఇట్లా పరిచర్య చేస్తారు, అయ్యగారు అన్నారు ఇట్లా తిరిగారు. అదే కనుక మీరు మా అమ్మని అడిగింది అనుకోండి, వాడికి బల్లిలంటే భయం, వాడు పిరుకోడు అంటది మా అమ్మ. ఇది ఎందుకంటానంటే నాకు బల్లీలంటే కొన్నిసార్లు బల్లి ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కింది, దాని బల్లీలతో పాటు నాకు కొంచెం వీటికి నాకు అంత ఫ్రెండ్షిప్ ఉండదన్నమాట. కానీ ఇదెందుకంటే లోకం పరంగా, పరిచర్య పరంగా నా గుర్తింపు ఇట్లా ఉంది, కానీ తల్లి దగ్గర నా గుర్తింపు వేరుగుంది. ఎన్నోసార్లు నా అనుభవాలు, కొందరు ఏమంటారు వీడు పిరుకోడు, వీడు కుళ్ళోడు, వీడు లేకపోతే కొన్నిసార్లు ఏమంటారంటే నేను యవనస్తుడు ఉన్నప్పుడు మా నాన్న వీడు ముచ్చిమూతోడు, మాట్లాడాడు. యాక్చువల్లీ ఏమేదంటే నేను మాట్లాడేదంతా లోకంలో మాట్లాడేసి వచ్చేటోండి, ఇంకా ఇంట్లో అమ్మ నా దగ్గర ఏం మాట్లాడని సైలెంట్ ఉండేటోండి. దోస్తుల మధ్యలో అయితే వాగుడుకాయ అనేటోళ్ళు. కానీ మా నాన్నేమో వీడు ముచ్చిమూతోడు, నోరే తెరిచాడు, ఎప్పుడు మాట్లాడన్నాడు. అప్పుడప్పుడు మా అమ్మ నవ్వేది, ఎందుకంటే మా అమ్మ అనుకునేది ఒక్కసారి ఈయన పోయి వాడు దోస్తుల మధ్యలో వీడిని చూస్తే ఈయన ఫ్యూజులు ఎగిరిపోతే వీడు ఇట్లా మాట్లాడతాడని. ఇది ఎందుకంటానంటే మన అస్తిత్వము కొన్నిసార్లు మన అనుభవాల ద్వారా, మనం ఏదైతే కార్యాలు చేస్తాం కదా దాని ద్వారా, వీడు మంచోడు కాదు, వీడు చెడ్డోడు. ఆర్ ఐడెంటిటీ ఈజ్ డిటర్మైన్డ్ బై పీపుల్ అరౌండ్ అస్. వీడికి చదువు రాదు, వీడు మొద్దోడు. విన్నారా ఎప్పుడైనా టీచర్లు? నాకు ఒక టీచర్ ఉండే, మ్యాథ్స్ టీచర్, నన్ను పిలిచి అనేటోడు, ఒరే నువ్వు ఈ మ్యాథ్స్ వదిలేరా, నీ వల్ల నేను ఇన్సల్ట్ అయిపోతున్నాను రా, ప్రతిసారి ఫెయిల్ అయిపోతావురా, ఇంకెన్నిసార్లు ఫెయిల్ అవుతావరా అనేటోడు. నేను ఆ మ్యాథ్స్ టీచర్ని చూసి, సార్ ఈసారి అన్న పాస్ అయితే ఇంకొకసారి ట్రై చేస్తా సార్ అనేటోడు. చివరికి ఆయనకి నాకు 10th అయిన తర్వాత నేను మ్యాథ్స్ వదిలేసిన, అప్పుడు నాకు పిలిచి అన్నాడు, మంచి పని చేసినావురా, నువ్వు మ్యాథ్స్ వదిలినావు, మ్యాథ్స్ సబ్జెక్ట్కి నువ్వు చాలా పెద్ద ఇన్సల్ట్ రా అనేటోడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ టీచర్ పాపం ఎక్కడున్నాడో నాకు తెలియదు, కానీ ఇవాళ రేపు ఉద్యోగంలో లెక్కలు, బిజినెస్లో లెక్కలు అనేది మానలేను. కానీ అప్పుడులో ఆ లెక్కలు రాలేదు. మా టీచర్ డిసైడ్ అయిపోయింది వీడికి లెక్కలు రా, వీడు మొద్దోడు అని. ఆయన పరంగా నా గుర్తింపు ఏంటి, వీడు మొద్దోడు. నా దోస్తుల పరంగా నా గుర్తింపు ఏంటంటే నేను ఇప్పుడు కూడా లావుగా ఉన్నా, అప్పుడు ఇంకా లావుగా ఉండేటోడిని. అయితే వాళ్ళందరూ నన్ను దున్నపోతి అనేటోళ్ళు, అంటే హిందీలో, మేము మహారాష్ట్రలో డిఫెన్స్లో పురిగాడు, దున్నపోతులాగా ఉంటాడు, ఎద్దులాగా ఉంటాడు అనేటోళ్ళు.
నన్ను అందరూ సాండ్ అని పిలిచేటోళ్ళు. సాండ్ అంటే ఎద్దు అనమాట, మహారాష్ట్రలో అది మరాఠీ వర్డ్, లేకపోతే హిందీ వర్డ్ కూడా అనుకుంటా. సాండ్ సాండ్ అనేటోళ్ళు. నా గుర్తింపు వాళ్ళ పరంగా లాగుంటా, దున్నపోతులాగుంటా. అంటే గుర్తింపు ఎందుకంటానంటే కొందరు నిన్ను ఎట్లా గుర్తిస్తారో నాకు తెలియదు. ప్రేందేని బిడ్డారా, దేవుని యొక్క వాక్యంలో కనుక మనం చూసినట్టయితే కనుక దేవుడు మనుషుల్ని ఎలా పిలుస్తారో చూడడు. నీ పరిస్థితుల పరంగా నువ్వు ఎలా ఉన్నావో చూడడు. నువ్వు చాలా బలంగా ఉన్నావా, చాలా వీక్గా ఉన్నావా చూడడు. నా కుమారుడు ఉండే, చిన్నప్పుడు వాడికి ఆయాసం 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 ఆయాసంతో ఎంత వాడిని ఎక్కడెక్కడ తీసుకుపోలే, కేరళ మెడిసిన్ తీసుకుపోయినాం, బెంగళూరు తీసుకుపోయినాం, ఇక్కడ అక్కడ వాడు గుప్పుగా పట్టుకొని వాడు ఊపిరి తీసుకునేటోడు. వాడిని చేతిలో పెట్టుకొని ప్రార్థించేటోడు, దేవా వీడికి ఏమన్నా చేయదేవా, వీడి ఆరోగ్యం కొంచెం మేలు చేయదేవా, ఆరోగ్యం బాగా చేస్తే చాలు తండ్రి అని ప్రార్థన చేసేటోడిని. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఆ టైంలో వాడికి అనారోగ్యత కలిగి ఉండే. మేమేమనుకునేటోడు అంటే పెద్దోడు అంటే వీడికి ప్రతిసారి ఏదో అనారోగ్యం ఉంటుంది అనుకునేటోడు. ఇప్పుడు చూస్తే ఇప్పుడు వాడిని దున్నపోతా అంటే బాగుండదేమో కానీ ఇప్పుడు వాడు ఎక్సర్సైజ్ చేస్తాడు అంటే బాగున్నాడు. కానీ ఆ టైం పరంగా, ఆ సందర్భం పరంగా వాడిని అనారోగ్యంగా మేము గమనించినాం. ఆ గుర్తింపు వాడికి తగిలిచ్చేసినాం. ఎన్నోసార్లు మీకు తెలియదు, మీకు తెలుసో లేదో, లేకపోతే మీకు తెలుసుంటుంది లేండి, మీరు అందరు మంచిగా కూర్చొని నవ్వుతున్నారంటే మీకు అర్థమవుతుంది. మన అమ్మ నాన్న మన కొన్ని గుర్తింపులు ఇస్తాడు. నీతో ఏం చేత కాదురా, వేస్ట్ రాను, పోరా పోయి పడరా, రోడ్డు మీద పోరా అంటారు. లేదు మా నాయన అనేటోడు, నా ముందు మళ్ళీ నిలబెడితే తంతారా అనేటోడు. ఎందుకంటే మార్కులు అట్లా ఉండేవి నావి, రిపోర్ట్ కార్డు నా ముందు వస్తుంది అంతారా అనేటోడు. తల్లి తండ్రి మనకు గుర్తింపులు ఇస్తారు, అవునా లేదా? వేస్ట్ ఫెలో వీడికి ఏం పని రాదు, సోమరిపోతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను అటువంటి గుర్తింపులతో చూడడు. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు, కీర్తనకారుడు ఏమంటాడంటే, నా తల్లి గర్భంలో నన్ను సృష్టించినావు, యు హావ్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్ మీ. అంటే ఊరికే టైం పాస్గా ఇట్లా ఇదిగో రూబెన్ బెనర్ పోయిండు, ఇదిగో ఈ పిల్లోడు పోయిండు, దావీదు పోయింది అని ఇట్లా పడేలేదు. ఎంతో ప్రేమతో, భయంతో, భక్తితో ప్రతి ఒక్కడిని దేవుడు తన తల్లి గర్భంలో సృష్టించాడంట. నిన్ను నన్ను దేవుడు సమయం తీసుకొని నీ జీవితం గురించి ఆలోచించి, బైబిల్లో ఏం రాసిందంటే నీ జీవితం యొక్క ప్రతి దినము ఆయన పుస్తకంలో రాయబడి ఉన్నదంట. నువ్వు ఏడ్చిన ప్రతి చుక్క, ఏదైతే కన్నీరు నువ్వు కార్చినావో 56వ కీర్తనలో ఉంటుంది, అది ఆయన ఒక బాటిల్లో పెట్టుకుంటాడంట. హీ స్టోర్స్ ఎవ్రీ టియర్ ఆఫ్ యోర్స్ అంట. దేవుడు నీ పట్ల అటువంటి ఆశ, అటువంటి గుర్తింపు కలిగి ఉన్నాడు. తెలుసా మీకు? దాని గురించి మనము కొన్ని బైబిల్లో రాయబడిన కొందరు పెద్దలు ఉన్నారు, మన పితృలు ఉన్నారు, వాళ్ళ యొక్క స్టోరీల ద్వారా మనం తెలుసుకుందామండి. న్యాయాధిపతులు ఎవరన్నా నాతో పాటు తిప్పాలా? తెలుగు బైబిల్ ఎవరన్నా తెచ్చినట్టయితే న్యాయాధిపతులు 6వ అధ్యాయము 10 ఇంకా 10, 11, 12 వచనాలు చదువుతారా? 6, 11, 12. ఆరో అధ్యాయము 10, 11. అవునవును, రైట్. నేను 10 కూడా చెప్తున్నా కదా, చదవండి. రైట్ అమ్మా అమోరిల్, రైట్. ఆమేన్. చాలమ్మా, అక్కడ దాకా ఆపుదామమ్మా, అక్కడే పట్టు ఉంచండి, నేను వస్తాను మళ్ళీ. ఏం జరిగిందంట ఇక్కడ? అమోరీలతో భయపడి ఆ కాలంలో ఏమైందంటే, ఇజ్రాయిలీలు కొండల్లో జీవించేటోళ్ళు, కొండల మీద జీవించేటోళ్ళు. అయితే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు పంటని, లేకపోతే ఆ ఫీల్డ్ హార్వెస్ట్ వస్తుందో, దూరం నుండి అమెరికాయలు, అమోరీలు చూసి, వాళ్ళ యొక్క శత్రువులు చూసి వచ్చి, ఓహో పంట పండిందా, వెళ్ళి ఆ పంటని మనము నాశనం చేద్దామని వచ్చి పంటను నాశనం చేసేటోళ్ళు. పంట నాశనం చేస్తే ఏం జరిగేది? వీళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది కలిగేది, వాళ్ళ జీవితాల్లో మేలు ఆగిపోయేవి. దేర్ బ్లెస్సింగ్ వాజ్ బికాస్ ఆఫ్ ద ఫినాన్సెస్ ఆర్ బికాస్ ఆఫ్ ద హార్వెస్ట్. ఆ హార్వెస్ట్ ని దెబ్బతీయడానికి అమోరీలు వచ్చేటోళ్ళంట. అయితే
మీకు ఈ ఫిజిక్స్లో చదువుంటారు, నేను ఇక్కడ ఫిజిక్స్ క్లాస్ తీసుకోదలుచుకోలేదు కానీ జనరల్లీ బైబిల్ పరంగా చెప్తాను. మీరు దూరం నుండి కొండ మీద ఏం చేస్తారంట, కొండలో గానుగు కనుక తవ్వి దాని లోపల దిగి పనిచేస్తున్నాను అనుకో, దూరం నుండి చూస్తే నీకు కనిపించదు. కొండ మీద ఎవరైనా గుంత తవ్వేసి ఆ గుంతలో నిలబడి గానుగు అంటారు, గుంత అంటే కదా, ఆ గానుగు లేకపోతే ఒక గుంతలాట తవ్వి దానిలో పనిచేస్తే దూరం నుండి చూస్తే నీకు కనిపించదు అనమాట. అయితే గిదియోన్ ఏం చేశాడు తెలివిగా, వాళ్ళు ఎక్కడ చూసి పంటను వచ్చి నాశనం చేస్తారని ఒక గానుగు తవ్వి గానుగు చాటున లోపల దాక్కొని పనిచేస్తున్నాడు. ఏం పని చేస్తున్నాడు? ఆయనకు అక్కడ గోధుమలో వాట్ ఎవర్ హీ వాస్ థ్రెషింగ్ వీట్ ఇన్ ద వైన్ ప్రెస్ అంట, పని చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఆయన భావం ఏంటి? భయంతో కూడిన భావం. ఎక్కడ వాళ్ళు చూస్తే వచ్చి నాశనం చేస్తారని వాళ్ళతో భయంతో ఉండి భయపడుకుంటా గాన్గుల్లో దాక్కొని చేస్తున్నాడు. ధైర్యంగా లేడు. పైన వచ్చి ఎవరు వస్తుందో చూసుకుందాం, నేను హైదరాబాద్లో ఉంటే మన హైదరాబాద్లో చేస్తాం కదా, బటన్ ఇప్పుతాం, చెయ్యి ఎత్తుతామా, చూసుకుందాం రా అంటామా, అట్లా చేయలేదు. ఇక్కడ గిడియోను దాక్కొని భయంతో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అటువంటి గిదియోన్తో దేవుని యొక్క దూత ఏమంటాడంటే, పరాక్రమం గల బలాజ్యుడా, దేవుడు నీతో ఉన్నాడు. దేవుని యొక్క దూత వచ్చి, ఏమరా పిరుకోడా దాక్కొని గానుగులో ఉన్నావు, ఏమరా భయపడిపోయినావా, ఇంతేనే రానిది అని ఇక్కడ మజాకులు వేసుకోలేదు. కానీ దేవుని యొక్క గుర్తింపు ఏంటండి గిదియోన్ పరంగా? దాక్కొని పరాక్రమం గల బలాజ్యుడు. అక్కడ పరాక్రమం ఏముంది? ఏమీ లేదు. బలాజ్యుడా ఏమీ కనిపించట్లేదు, ఏ యుద్ధం చేయలేదు, ఎవరిని ఎదిరించుకోవడానికి ధైర్యం కూడా లేదు, దాక్కొని ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. స్వార్థంతో కూడిన భయంతో పని చేస్తున్నే గిడియోన్తో దేవుని యొక్క దూత ఏమంటది? పరాక్రమం గల బలాజ్యుడా. ఇక్కడ బలాజ్యుడు అన్నప్పుడు వాడు అందరి కొరకు కొట్లాడతారు, అందరి తరపు నుండి కొట్లాడతాడు, ధైర్యవంతుడు, దానిలో స్వార్థం ఉండదు. ఒక బలాజ్యుడికి, ఒక పరాక్రమం గల కరేజియస్ వారియర్ అన్నప్పుడు మనిషి వెళ్ళి ధైర్యంతో ఉంటాడు. ప్రేమ దేని బిడ్లారా, గిదియోన్ యొక్క పరిస్థితిని చూసి దేవుడు ఆయనను పేరు పెట్టి పిలిచలేదండి. దేవుడు ముందే గిదియోన్ని సృష్టించినప్పుడు ఆయనకు తెలుసు గిదియోన్ ఎట్లా తయారవుతాడో, గిదియోన్ ద్వారా దేవుడు ఏ కార్యం చేసుకోగలుగుతాడో దేవుడికి మాత్రమే తెలుసు. గిదియోన్ కూడా తెలియదు. గిదియోన్ యొక్క తల్లి తండ్రిని ఆయన కూడా తెలియదు. వాళ్ళ చుట్టూ దోస్తులు కూడా తెలియదు. ప్రేమ దేని బిడ్లారా, కేవలము ఆ సందర్భం కలగాల. ఎప్పుడైతే గిదియోను దేవుని యొక్క దూత కలుస్తారో అక్కడ నుండి మీరు గమనించినట్టయితే గిదియోని యొక్క జీవితం మారడం మొదలు పెడుతుంది. గిదియోన్ నమ్మడం మొదలు పెడతాడు. నేను ఇప్పుడు టైం లేక చెప్పను కానీ మీరు ఎప్పుడైనా ఇంటికి వెళ్ళి చదవండి. తర్వాత యుద్ధానికి సిద్ధమవుతాడు. యుద్ధానికి 32,000 మనుషుల్ని పిలుస్తాడు. దానిలోకి వెళ్ళి అందరినీ పంపించేసి 300 తీసుకుంటాడు. 300 వెళ్ళి కొట్లాడి గెలుచుకొని వస్తాడు. ఎందుకంటే ప్రియమైన బిడ్డలారా, దేవుడు గిదియోన్ని పరాక్రమం గల బలాజ్యుడా అని గమనించాడు గనుక గిదియోను కొట్లాట కాదు కదా, యుద్ధాలు గెలుచుకున్నాడు. గిడియోన్ వాజ్ ఏబుల్ టు విన్ వార్స్. He fought and he won wars, not because Gideon was great, because the God who created Gideon was great. ఏ దేవుడైతే గిద్యోన్ని సృష్టించాడో, ఏ దేవుడైతే గిద్యోన్ గురించి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఈ గిద్యోన్ నా తరపు నుండి నిలబడితే నేను ఈయనతో యుద్ధాలు జరిగించుకుంటా, ఈయనకి జయాలు కలిగించుకుంటా అని దేవుడు నిర్ణయించాడు. గనుక గిద్యోన్ కేవలం హామీ ఇచ్చుకుంటా పోయింది. సరేదేవా ఇజ్జయ్ గిద్యోన్, సరేదేవా ఇట్లా ఎల్లు గిద్యోన్, సరేదేవా. ఆయన దేవుడికి అవును 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 అని చెప్పుకుంటూ వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు ఇవాళ నిన్ను అంటారేమో, నీకు చదువులు రావంటారేమో, నువ్వు ఎక్కడ వేస్ట్ అంటారేమో, నీతో ఇది చేత కాదు, నీతో అంత కూడా పని చేత కాదు, లేకపోతే నువ్వు అది, మనుషుల్ని నిన్న పేరు పెట్టి పిలిచగలుగుతారేమో. కానీ గమనించు, ఏ దినమైతే దేవుడు నిన్ను ఏ పేరు పెట్టి పిలుస్తున్నాడో నువ్వు తెలుసుకున్నావో ఆ దినం నుండి నీ దేవుడి జీవితం మారిపోతుంది. నువ్వు సామాన్యుడిగా గానుగులో దాక్కునే పరిస్థితి ఉండదు. నువ్వు వెళ్ళి యెరుబ్బేల్ అనే పేరు అందుకే ఆయనకి ఇవ్వబడింది. ఆయన పోయి అక్కడ ఉండే బాల్ యొక్క దాన్ని ఇరగొట్టి వచ్చేసాడంట. మళ్ళీ మనుషుల్ని తీసుకొని శత్రువుల మీద దాడికి వెళ్ళాడంట. ప్రేమ దేని బిడ్డలారా, దేవుడు పిరికోడిని తీసుకొని ఒక బలాజ్యుడిగా మార్చుకున్నాడండి. ఎందుకంటే దేవుడు నిర్ణయించింది కనుక. మీకు ఒక విషయం తెలుసా ప్రియం దేని బిడ్డలారా, దేవుడు మీ అందరి కొరకు ఒక పేరు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు ఎవరిని కూడా అట్లనే పుట్టించలేదు. ఇంకా అన్నిటికన్నా కామన్ అంటే మీ అందరికి ఒక స్పెసిఫిక్గా దేవుడు ఒక ప్రణాళిక ఉంటుంది, దేవుడికి మీ పట్ల ఒక పని ఉంటుంది. కానీ మనందరినీ చాలా కామన్గా దేవుడు ఏ పేరు పెట్టి పిలుస్తాడండి? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం ఎవరైనా తీస్తారా తెలుగులో? 1 యోహాను పత్రిక
3వ అధ్యాయము 1వ వచనం. ఆమేన్. మనము దేవుని పిల్లలని పిలువబడతామంట అండి. ప్రియమైన బిడ్డలారా, ఏమంట? మన పేరేంటండి? దేవుని పిల్లలు. ఎప్పుడన్నా గంభీరంగా ఈ మాట ఆలోచించి చూసారా అండి? దేవుడు పిల్లలంటే ఏంటి? ఈ ఈ గుర్తింపుని ఈ గుర్తింపుని నువ్వు ఎప్పుడన్నా అనుభవించినావా? అనుభవించడం అంటే నాకు ఎన్నోసార్లు కాదు, కొన్నిసార్లు నేను అలా ఈ విషయం అయితే నాకు ఉద్యోగపరంగా ఆర్థికంగా కొన్ని కష్టాలు వచ్చినాయి. నేను ప్రార్థన చేసిన అంటే నార్మల్గా చాలా కొన్ని దినాలు దేవుని మీద కొన్ని దినాలు వేచి ఉన్నా ఇన్ వెయిటింగ్ చేసిన, తర్వాత ఫాస్టింగ్ చేసిన. దెన్ ఐ వెంట్. దేవుడు అద్భుత రీత్యా ఎవ్వరు ఊహించలేని విధంగా దేవుడు నూతన మార్గాలు తెరిచాడు నాకు కొన్నిసార్లలో. ఇది ఎందుకు చెప్తున్నానంటే, దేవుని బిడ్డ అన్నప్పుడు దేవుడు నీకు ప్రతి సమయంలో ప్రతి విషయంలో సహాయం పడగలుగుతాడు అని నువ్వు నమ్ముతావా? దేవుని నువ్వు ఫలానా. ఇప్పుడు నేను బాబు ప్రసాద్ యొక్క కొడుకుని, మా నాన్న ఇప్పుడు లేరు కానీ బాబు ప్రసాద్ యొక్క కొడుకుని అని నా పేరుంది అనుకోండి. ఇప్పుడు కూడా ఉంది, పాపం ఆయన లేరు. కానీ చిన్నప్పుడు నాకు బట్టలు కావాలన్నా నేనేం చేసేటోడిని? పోయి మా నాన్నని అడిగేటోడిని. మా నాన్న దగ్గర డబ్బులు ఉండాలేవో నాకు తెలియదు. మా స్కూల్లో అందరు స్కౌట్స్ అండ్ గైడ్స్లో వెళ్ళారు. వాళ్ళు స్కౌట్ని డ్రెస్ వేయాలా, ఒక విజిల్ వస్తుంది స్కౌట్స్కి. దానికి ఏదో ఇట్లా ప్లాస్టిక్ది పెడతారు, వాగులో అంటారు. వాగులు నాకు ఎందుకు గుర్తుందంటే, మా నాన్న దగ్గర డబ్బులు లేవు అప్పుడులో. నెల పట్టింది ఆయన రోజు అడిగేటోడిని, తెచ్చినావా అంటే తెస్తారా, తెచ్చినావా అంటే తెస్తారా. ప్రతిదినం సాయంత్రం ఆయన ఫ్యాక్టరీ నుండి వస్తే తెచ్చినావా అని ఉరుక్కుంటూ పోయేటోడిని, తెస్తారా. ఆయన దగ్గర లేకుండే, ఆయన దగ్గర డబ్బులు లేవని నాకు తెలియదు. కానీ నాకేం నమ్మకము, మా నాన్నకు చెప్పినా తెస్తాడు. మా నాన్ననే తెస్తాడు, మళ్ళీ ఎవరు తేడు, ఆయననే తేయాల. ఎందుకు? ఆయనను అడిగినా. అది నాకు నా నాన్న మీద ఉండే నమ్మకం. మీకుందా లేదా? అందరికి ఉందా లేదా? చిన్నప్పుడు లేకపోతే చిన్నప్పుడు మా అమ్మ అన్నం పెట్టట్లేదని పక్కన వాళ్ళ ఇంటికి పోయి తినొచ్చిండ్రా. మనందరికీ నమ్మకం ఉందా? దేవుని బిడ్డ అన్నప్పుడు నీకు దేవుడి మీద అటువంటి నమ్మకం రావాలా. ఎటువంటి నమ్మకం తెలుసా? ఏదున్నా ఏది జరిగినా ఆయననే, ఆయన లేక వేరే మార్గం లేనే లేదు. దేవుడు అన్నప్పుడు దేవుడితో పాటు ఎవరైనా మాట్లాడతారా? ఇక్కడ బైబిల్ పరంగా ప్రార్థన పరంగా మాట్లాడేటోళ్ళు ఉన్నారా? మాట్లాడాలా. మనం దేవుడితో పాటు సంబంధం కలిగించుకోవాలా. దేవుడితో చెప్పాలా ప్రార్థనలో, దేవా నువ్వు తప్పిస్తే నాకు వేరే మార్గం లేదు, నువ్వే, యు అలోన్, వితౌట్ యూ దెర్ ఇస్ నో ఆప్షన్, దెర్ ఇస్ నో చాయిస్. అటువంటి నమ్మకం ఎప్పుడైతే దేవుని యొక్క బిడ్డ అన్నప్పుడు, బాబు ప్రసాద్ యొక్క బిడ్డ అన్నప్పుడు, నాకు నా అవసరతల్ని అన్ని ఆయన తీర్చల్లా. నాకు పేరు కూడా ఆయననే పెట్టాడు, అవునా లేదా? మా నాన్ననే పేరు పెట్టాడు. మా నాన్ననే నన్ను స్కూల్కి పంపించాడు. మా నాన్ననే నాకు చదువులు చదివించాడు. మా నాన్ననే నాకు బట్టలు కొనిచ్చాడు. నా అవసరతలన్నిటినీ ఆయన తీర్చాడు. నువ్వు దేవుని బిడ్డ అన్నప్పుడు ఏం జరగాలండి? నీ అవసరతలన్నిటి కొరకు. అంటే బ్రదర్ మా అమ్మ నాన్న వదిలేలా అంటే వదిలేని అవసరం లేదు. వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళతో పాటు ఉండు. కానీ వాళ్ళకంటే ఘనంగా ఉండేటోడు, వాళ్ళకంటే ఘనుడు, వాళ్ళకంటే శ్రేష్ఠుడు నీ పరలోకంలో ఉండే తండ్రి, నిన్ను సృష్టించిన దేవుడు. నువ్వేం చేయాలా? ఆ దేవుడి దగ్గర వెళ్ళాలా. ప్రతి విషయంకి ఆ దేవుడిని నమ్ముకోవాలి. దేవా నువ్వు చేయగలుగుతావు, దేవా నీతోనే సాధ్యమవుతుంది. ప్రియమైన బిడ్డలారా, దేవుడు ప్రతి విషయంలో, దేవుడు ప్రతిసారి మీ నమ్మకంని ఒమ్ము చేయడు. ప్రతిసారి నువ్వు అడిగిందంతా కూడా ఆయన సమయం అనుసారం నీకు ఏదైతే కావాలో. నేను ఒక ఓగలు అడిగితే నెల పట్టింది మా నాన్నకి ఇవ్వడానికి. నెల ఆయన సమయం పరంగా కొనిచ్చాడు, కానీ కొనిచ్చాడు. దేవుడు కూడా కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వకపోయినా ఆ టైం కాదేమో, తర్వాత ఇస్తాడు. అది ఎప్పుడులో మనకు అవసరం లేదేమో, కానీ తప్పకుండా ఇస్తాడు. దేవుడు నమ్మకస్తుడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఇవ్వబడిన బిరుదు, మనకి ఇవ్వబడిన మన ఐడెంటిటీ ఏంటంటే మనం దేవుని యొక్క పిల్లలై ఉన్నాం. దేవుని యొక్క పిల్లలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ ఒక విషయం గుర్తుపెట్టుకుని, రోమిల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయము 38 ఇంకా 39 వచనాలు ఏముంటుందంటే, లోతైనను ఎత్తులేనను దూతలేనను ఏది నథింగ్ కెన్ సెపరేట్ అస్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. తెలుగులో చదవండి అమ్మా. ఎస్,
ఆమేన్. మన్ని దేవుని ప్రేమ నుండి ఏది కూడా, నథింగ్ కెన్ సెపరేట్ అస్. ఆ నమ్మకం నీకు ఉండాల. ఇవాళ దేవుడు నా మాట వింటాడు, రేపు దేవుడు నా మాట విన్నాడు. దేవుడు నీ బాయ్ ఫ్రెండ్ కాదు, నీ గర్ల్ ఫ్రెండ్ కాదు, లేకపోతే నీ స్కూల్లో ఉండే దోస్త్ కాదు. ఒక దినం మాట విని 2 దినాలు అలిగిపోయి, లేకపోతే నీతో కటిఫ్ చేసుకొని మళ్ళీ దోస్తీ చేయడానికి దేవుడు మనిషి కాదండి. దేవుడు ఆయన ఒక్కసారి నీకు మాట ఇచ్చిందంటే మాట తరాలు 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 తరాలు. అబ్రహాంతో ఒక వాగ్దానం చేసిన దేవుడు, అబ్రహాం మరణించాడు కానీ ఆ వాగ్దానంని నెరవేర్చుకుంటూనే వస్తున్నాడు. ఇవాళ అబ్రహాం మన మధ్యలో లేడు కానీ దేవుడు ఆ వాగ్దానాల్ని నెరవేర్చుకుంటూ వస్తున్నాడండి. దేవుని బిడ్డలారా, దేవుడు విశ్వాస్యత కలిగిన దేవుడు. ఈజ్ అ ఫెయిత్ఫుల్ గాడ్. తప్పకుండా చేస్తాడు. అందుకేనేమంటాడు, ఆయన ప్రేమ నుండి ఏమి కూడా సృష్టించింది ఆయన నుండి మన దూరం చేయలేదు. అటువంటి దేవుడికి నువ్వు బిడ్డయ్యి ఉన్నావు. నువ్వు దేవుని యొక్క యు ఆర్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, అ గాడ్ హూ విల్ నాట్ అలవ్ యూ టు గో అవే ఫ్రమ్. ఏమంటాడంటే యెషయా గ్రంథంలో ఏమంటాడంటే, నేను నా అరచేయి మీద నిన్ను చెక్కును, ఐ హ్యావ్ ఇన్స్క్రైబ్డ్ యూ ఆన్ ద పామ్ ఆఫ్ మై హ్యాండ్ అంటాడు. నువ్వు ఎక్కడ ఆయన కన్ను ముందు నుండి వెళ్ళిపోతావో అని. మనము తలతో ఎట్లా దుడుచుకుంటామండి? ఫేస్ దుడుచుకోవాలంటే ఇట్లా దుడుచుకుంటారా? అక్కడ పాపం బిచ్చపోళ్ళు ఉంటారు, వాళ్ళ చేతులు దెబ్బగలితే ఇట్లా నార్మల్గా మనిషి ఇట్లానే దుడుచుకుంటాడు కదా. ఇట్లా దుడుచుకున్నప్పుడు ఇప్పుడు అరచేయి ముందు ఉంటుంది కదా. దేవుడు ఏమంటాడంటే, నిన్ను ఆయన అరచేయి మీద పెట్టుకున్నాడంట. హీ హ్యాస్ ఇన్స్క్రైబ్డ్ యూ ఆన్ ద పామ్ ఆఫ్ హిస్ హ్యాండ్. ఎక్కడ ఆయన కన్ను దృష్టి ముందు నుండి వెళ్ళిపోకూడదు అని. ఎప్పుడు కూడా ఫర్ ఎవర్ యూ విల్ బి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హిస్ సైట్. హీ విల్ బి వాచింగ్ ఓవర్ యూ. అటువంటి దేవుడు ఏమంటాడంటే, యు ఆర్ మై చైల్డ్. ఏ దేవుడైతే మీరు ఆది కాండం చదివినట్టయితే శూన్యంలోకి వెళ్ళి భూమిని సృష్టిని, ఈ పూర్తి యూనివర్స్ని సృష్టించాడు. మనుషులు వచ్చారు, చచ్చిపోయారు. దేశాలు నిలబడినాయి, దేశాలు కూలిపోయినాయి. దాన్ని ఏమంటారు, పెద్ద పెద్ద సామ్రాజ్యాలు వచ్చినాయి, పోయినాయి. కానీ ఇవాళ దాకా ఆ సూర్యుడు రొటేటింగ్ కావడం ఆపలేదు. ఆ సూర్యుడు చుట్టూ ప్లానెటరీ మోషన్స్, అర్త్, మీరు అంతా చదువుతూ ఉంటారు కదా, సోలార్ సిస్టమ్ అట్లా నడుస్తుందా? దేవుడు సృష్టించిన యూనివర్స్ ఎక్కడి నుండి సృష్టించిండు? శూన్యంలోకి వెళ్ళి వెలుతురవును గాక అన్నాడంట. అండ్ ఇట్ వాస్ క్రియేటెడ్. అటువంటి దేవుడు ఏమంటాడంటే, నువ్వు నా బిడ్డవు అంటాడు. అయితే నీ ప్రార్థన ఎట్లా ఉండాలా? దేవా నాకు ఆ పింక్ డ్రెస్ ఇప్పి, లేకపోతే దేవా నాకు లేకపోతే ఆ రబ్బర్ కొన్ని ఇచ్చే, దేవా నాకు వాడు కొట్టిండు వాడిని చూసుకో, అట్లా చిల్లర ప్రార్థనలు ఉండాలా? నువ్వేమన్నా, దేవా నీకోసం నేను ఏం చేయగలుగుతా, ఏ రాజ్యం మార్చగలుగుతా దేవా, నీ కొరకు నేను ఎటువంటి పెద్ద గొప్ప విషయాలు. మనుషులు మనం ఎంత తెలుసా, మనము అంత గొప్ప దేవుణ్ణి మన స్థాయికి తెచ్చేసుకుంటాం. దేవా వాడిని ఇష్టపడుతున్నా, వాడు నన్ను చూడట్లే. అరే ఇంత చిల్లరా? మీ స్కూల్ ప్రిన్సిపల్ కూడా ఇట్లా ప్రార్థన వినడు. మీ అమ్మ నాన్న దూరం మాట, వాళ్ళ ప్రార్థన వినుడు కాక తిరిగేసి 2 బాధేస్తారేమో మిమ్మల్ని. దేవుడిని డోంట్ బ్రింగ్ డౌన్ టు గాడ్ టు యువర్ లెవెల్, గ్రో అప్ టు గాడ్స్ లెవెల్. నువ్వు దేవుని యొక్క స్థాయికి వెళ్ళి, దేవా యాప్రాల్ ప్రాంతంలో నాతో ఏం చేయించుకుంటున్నావు? నాకు కొందరు యవనస్తులు ఉన్నారు, నాకు పరిచయం, వాళ్ళతో పాటు నేను కొన్ని సంవత్సరాలు నడుస్తున్నా. జనరల్లీ నవ్వుకుంటూ ఆడుతా, ఏం రా నువ్వు ఏమా చేద్దామంటే, కంపెనీ పెట్టేద్దాం సార్, కంపెనీ పెట్టేసి కార్లు కొందాం సార్, కారు కొనితా ప్లేన్ కొందాం సార్. నేనంటే ఆగరా మెల్లగంటే, అరే ఎందుకు మేము ఆగాలి సార్, దేవుడు ఇస్తాడు కదా అంటాడు. అటువంటి నమ్మకం నీకు ఉండాలా. దేవా ఈ సబ్బు అయిపోయింది, సబ్బు తీసుకురా, నీళ్ళు అయిపోయింది, నీళ్ళు పంపి, చిల్లర అంటే చేయడం తప్పేం కాదు, అన్నిటి కొరకు దేవుడినే నమ్ముకోవాలి. కానీ యూ స్టార్ట్ థింకింగ్, వర్కింగ్ అలాంగ్ విత్ గాడ్, బికమ్ గాడ్ లైక్. దేని బిడ్డలారా, నేను నా ప్రత్యేక జీవితంలో గమనించినాను, దేవుడు నాకు ఫస్ట్ ఓన్లీ 10వ తరగతిలో ఫస్ట్ డివిజన్ వచ్చింది. మా అమ్మ ఎంతో సిగ్గుపడింది. ఎందుకంటే మా అమ్మ ఏమనుకునేదంటే, 100% వస్తుందో, 100% వస్తుందో, 90 అనుకునేదేమో. నాకు గ్యారంటీ ఉండే, ఎట్లా కొట్లా 60 దాటినంటే చాలా గ్రేట్ అని నాకుండే గ్యారంటీ. అమ్మ నాన్నకు వేరుగుంటుంది కదా, ఎంతో మా ఎవడు మంచోడు చదువుకుంటాడని. పాప మా అమ్మ టీచర్ అనమాట. అయితే నాకు 61 62% ఎంతో వచ్చింది. పాపం ఆమెకు స్కూల్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు అడిగేట్టు, మీ కొడుకుకి ఎంతో వచ్చిందని. ఆమె సిగ్గుకు 1 నెల ఎవరితో మాట్లాడడం మానేసింది. ఆమె బాగా బాధపడిపోయింది. ఆ కోపమంతా నా మీద చూపించింది. 61%. అయితే నేను, ఆగమ్మా నీకు ఇంటర్లో మంచి ర్యాంక్, మాకు అప్పుడు 11th 12th అంటారు అక్కడ సిబిఎస్ఈలో, మంచి ర్యాంక్ తెస్తా అన్న.
11th, 12th మంచి ర్యాంక్ నేను తెచ్చుకోలే, సచిన్ టెండూల్కర్ తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఆడు బాగా క్రికెట్ ఆడేటోడు, నేను వాడు క్రికెట్ చూసేటోడిని. మాకు అప్పుడప్పుడే టీవీ వచ్చింది, నేను వాడిని చూసి చూసి గొప్పగా చేసిన. నాదేమైంది పర్సనల్ 61/57కి వచ్చింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు 61% కానీ 57% కానీ దేవుడు అది గమనించలేదు. ఇవాళ దేవుడు నన్ను పెద్ద పెద్ద దాన్ని ఏమంటారు కంపెనీ ఓనర్ల మధ్యలో కూర్చోబెడతాడు, దేవుడు పెద్ద పెద్ద మనుషుల మధ్యలో కూర్చోబెడతాడు. ఇవాళ దాకా మంచిగా ఎవడు ఇది అడగలేక నీకు ఎంత పర్సెంట్ రా, నువ్వు చదువుల్లో ఎంత వచ్చినావు. వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఎంతో పెద్ద చదువులు చదివినా అనుకుంటారు. ఇవాళ రేపు నేను మాట్లాడే మాట తీరు చూసి అరే క్యాతో బడా ఆదమీ అనుకుంటారు. నాకు తెలుసు ఆ బడా ఆదమీ క్యా హే. 61 ఇక్కడ, 57 ఇక్కడ. మనకి ఎంత పడిందో వెనకాల తెలుసు, ఎంత కింద గుంత ఉందో నాకు తెలుసు. నేను గుంత కవర్ చేస్తా, ఎవరికి తెలియదు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నా దేవుడు నా మార్కులు కాదు కదా, నా విశ్వాసంని నిలబెట్టాడు. నేను దేవుడితో మీకు చెప్పినా కదా, అందుకే ముందే చెప్పిన ఇది. నేను దేవుడితో అన్న, దేవా నా జీవితం నీకు ఇస్తా, నువ్వు ఏం చేసుకోగలుగుతావు అన్నప్పుడు దేవుడు నాకేం చూపించాడంటే, దేవుడు ఒక బీకామ్ని తీసుకెళ్ళి, నేను 2nd డివిజన్ బీకామ్లో, మళ్ళీ అది చెప్పలేదు కదా మీకు, గ్రాడ్యుయేషన్లో మా అమ్మ కన్నా మా అమ్మ నాన్న ఇంకేం అడగడం మానేశారు. నేను కూడా అనుకున్నా గ్రాడ్యుయేషన్లో ఏమైనా తీద్దాంలే, రగ్గొట్టేద్దాం, పోడదేంగే పాడదేంగే అనుకున్నా. పోడదేంగే పాడదేంగే అంటే రిపోర్ట్ కార్డు పాడదియ. అది 57/55%కి వచ్చింది. గ్రాడ్యుయేషన్ 55%లో దిగింది. అయితే మా నాన్న అయితే మాట్లాడడం మానేశాడు. అంటే మాట్లాడడం అంటే ఎంతరా, ఏం చేస్తావు అన్నీ మానేశాడు. తిన్నావారా, బాగున్నావా, ఇంతే అడిగేటోడు. ఎందుకంటే చదువుల గురించి అడిగడం మా వేస్ట్ అనేటోడు మా అమ్మతో. వీడితో అడుగుడు కూడా వేస్ట్, వీడు చదవడేమో వదిలేస్తామో ఏదో చేసుకుంటాడులే అని. మా చాచా ఉండేటోడు. నేను హైదరాబాద్ వస్తే మా చాచా నన్ను ఏం చేశాడంటే, చాచా అంటే చిన్న ఆయన కదా, నన్ను తీసుకెళ్ళి ఒక బ్రేక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంటుంది. బ్రేక్ నాకు ఇప్పుడు కూడా బాగుంది. న్యూ సైన్స్ కాలేజ్ ఉండేది షాలిమార్ థియేటర్ ఆపోజిట్లో నారాయణగూడలో. అక్కడ బ్రేకులు ఫిట్ చేస్తారు బైక్స్కి. నన్ను అక్కడ కూర్చోబెట్టి నేర్చుకోరా అన్నాడు. నవ్వు కాదు, మా అమ్మ బాధపడింది. ఒరే నిన్ను చదివిపించి పెద్దగా చేద్దామంటే నువ్వేంట్రా సైకిల్ మెకానిక్, బైక్ మెకానిక్ లాగా అక్కడ పోయి బ్రేకులు. నాకు తెలియకుండే అప్పుడులో ఫస్ట్ ఇయర్ నేను కూడా జోష్లో పోయి కొన్ని దినాలు వచ్చిన ఏంటంటే సోమరిపోతాడు కాబట్టి అది కూడా చేయలేకపోయినా. నేను వాడు బ్రేక్ ఫిట్ చేయమంటే నేను బ్రేక్ ఫిట్ చేయడం పక్కన పెట్టి ఛాయ్ తాగేటోడిని. కస్టమర్ వచ్చిన తర్వాత 2 తిట్టిన తర్వాత అట్లా వాడు కొన్ని దినాలు చూసి నీతో కాదురా నన్ను పంపించేశాడు. ఇది ఎందుకు చెప్తుందంటే, మనుషులు నన్ను ఏమనుకున్నారంటే, నా చుట్టుపక్కల ఉండేటోళ్ళు వీడు పోయి బ్రేకులు ఫిట్ చేస్తాడమే. కానీ దేవుడు నన్ను తీసుకెళ్ళి కంపెనీల మధ్యలో పెట్టి, మనుషుల మధ్యలో పెట్టి, దేశాలు తిప్పి దేవుడు ఏం చూపించాడంటే, నేను అనుకుంటే కనుక ఇవన్నీ చేయగలుగుతా. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ పట్ల వేరే గుర్తింపు కలిగి ఉన్నాడు. నువ్వు ఆ గుర్తింపు తెలుసుకో. యవనస్తుడా, గిదియోను వలయు నువ్వు భయంతో ఉన్నావేమో, నువ్వు నీ భయాలతో బతుకుతున్నావేమో, కానీ దేవుడు నిన్ను పరాక్రమం గల బలాజ్యుడిగా చూస్తున్నాడేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందుకెళ్ళినట్టయితే మనం చూస్తే కనుక దేవుడు మనకి ఇంకొక బిరుదు ఇచ్చాడు. యాకోబ్ రాసిన పుస్తకం అనొచ్చు, పత్రిక అనొచ్చు, బుక్ అనొచ్చు. జేమ్స్ 2వ అధ్యాయంలో 23వ వచనంలో అబ్రహాంని ఏమంటాడు దేవుడు? ఆమేన్. అబ్రహాంని దేవుడు ఏం చెప్పాడు? ఆయన స్నేహితుడుగా ఎంచుకున్నాడంట. నువ్వు స్నేహితుడిగా ఎంచుకోవాలంటే, ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు యూకేజీ ఎల్కేజీ పిల్లోడితో పాటు స్నేహం చేయగలుగుతావా? చేయవు. నువ్వు నీ స్కూల్ నీ క్లాస్ లెవెల్తోనే చేస్తావు, కాలేజ్ లెవెల్తోనే చేస్తావు, నీకు సమానం ఉండేటోళ్ళతోనే నువ్వు స్నేహం చేస్తావు, అవునా లేదా? లేకపోతే నీకన్నా పెద్దోళ్ళు ఉంటే చేస్తావు. చిన్నోళ్ళు మరీ పోరగాడు ఉంటే వాడు ఇంకా లాలీపాప్ ఇది వాడితో దోస్తీ చేయవు నువ్వు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ పెద్దోడైపోయినావు. కానీ ఇక్కడ గమనించాలి ఏంటంటే, దేవుడు ఎక్కడ, అబ్రహాం ఎక్కడ? ఆయన కానీ దేవుడు ఏమనుకున్నాడంట? అబ్రహాంని తన స్నేహితుడుగా ఆయన గుర్తు పెట్టిండంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం అబ్రహాం కుమారులు గనక మనం కూడా దేవుడికి స్నేహితులుగా అవుతాం. వీఆర్ ద ఫ్రెండ్స్ ఆఫ్ గాడ్. మన మొదటి గుర్తింపు మనం దేవుని యొక్క బిడ్డలు, వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. రెండో గుర్తింపు మన స్నేహితులు. స్నేహితులు అంటే ఏం చేస్తారండి? అమ్మా నాన్న మాట్లాడతారు, తిడతారు, కొడతారు అన్న, కానీ స్నేహితుడు నీ బాధలో నీతో పాటు ఉంటాడు, వాడు నిన్ను అర్థం చేసుకోగలుగుతాడు. ఉంటుందా లేదా? కొన్నిసార్లు రే నువ్వు మాట్లాడకరా, వాళ్ళు నేను చాలా బోర్గా నాకు ఎంతో కోపంలో ఉన్నంటే వాడు సైలెంట్గా ఉంటాడు. వాడు నేను కావాలంటే కొంచెం సతాయిస్తాడు, నవ్వుపిస్తాడు, కానీ వాడు అర్థం చేసుకుంటాడు.
అమ్మా నాన్న తిట్టేస్తారు, స్నేహితుడు నిన్ను తిట్టడు, వాడికి వేరే విషయాల్లో ఉంటుంది, తిట్టేటప్పుడు తిడతాడులే, కానీ ఎన్నోసార్లు స్నేహితుడు అర్థం చేసుకుంటాడు. ఫ్రెండ్ ఇస్ సంబడి హూ అండర్స్టాండ్స్ యూ. బిడ్డ అన్నప్పుడు బాధ్యత, నీ హక్కు, అది నీ రెస్పాన్సిబిలిటీ. నువ్వు దేవుని యొక్క రెస్పాన్సిబిలిటీ అయితే దేవుడికి నీ మీద హక్కు ఉంటుంది. సారీ, నీకు దేవుడి మీద హక్కు ఉంటుంది. పిల్లలకి హక్కు ఉంటుంది కదా తల్లిదండ్రుల మీద, అందుకనే హక్కు ఉంటుంది అనమాట చైల్డ్ అన్నప్పుడు. స్నేహితుడు అన్నప్పుడు అర్థం చేసుకుంటాడు, నీతో పాటు నడుస్తాడు. నువ్వు సంతోషంలో ఉంటే నీతో పాటు సంతోషిస్తాడు, నువ్వు బాధలు ఉన్నప్పుడే నీతో పాటు బాధపడతాడు. ఆయన అయ్యో నా బిడ్డకి ఏమైంది, ఎందుకు నా బిడ్డ ఏడుస్తుందో, అయ్యో ఈమెకి నేను ఏమైనా చేయగలుగుతానా. మన ఎన్నోసార్లు దేవుణ్ణి గమనించాం మన బాధలో ఉన్నప్పుడు, నాతో ఎందుకు అయింది, నన్ను ఎందుకు ఇట్లా అంటారు, వీళ్ళు ఇట్లా కొనుక్కుంటానే ఉంటాం. వాట్ వి ఫర్గెట్ ఇస్ వీ షుడ్ రికగ్నైజ్ దర్ ఇస్ అ గాడ్ హూ ఈజ్ యువర్ ఫ్రెండ్, హూ ఈజ్ ఆల్సో ఫీలింగ్ బ్యాడ్ ఫర్ యూ. అయ్యో నా బిడ్డకి ఇట్లా చేయడం కాదు కదా, నేను నీ తరపు నుండి వ్యాజ్యం ఆడతా అంటాడు, నేను నీ యుద్ధాలు కొట్లాడతా అంటాడు. ఇజ్రాయెల్ జనాంగంతో ఏమన్నాడు, నేను ఐఎమ్ ద లార్డ్ ఆఫ్ ఫోర్స్ అండ్ ఐల్ ఫైట్ యువర్ బ్యాటిల్స్ అన్నాడు. దేవుడు నీ స్నేహితుడై ఉన్నాడు. తొందరగా ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే కనుక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20 వచనం తీస్తారండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20 వచనం. మూడోది ఏంటంట, మనము రాయబారులై ఉన్నామంట క్రీస్తు కొరకు. వీఆర్ ది అంబాసిడర్స్ ఆఫ్ గాడ్. రాయబారం అంటే ఒక వేరే లెవెల్. అది లెవెల్ అంటే ఒక దేశం. ఇప్పుడు మన భారతదేశం నుండి ఎవరినన్నా నేను రాయబారులుగా పంపించాలనుకో, అంబాసిడర్ ఆఫ్ ఇండియా ఫ్రాన్స్లోనే, వాడు పోయి అక్కడ ఇండియాలో నేను భారతదేశంని రిప్రజెంట్ చేస్తా అన్నాడు అనుకో, వాడు పోయి నీలాగా నాలాగా పోయి బస్సులు పట్టుకొని ఉరికిండు అనుకో, లేకపోతే చిల్లర పైసలు ఎత్తుక్కున్నాడు అనుకో, వాడు రాయబారుడు ఉండడు. రాయబారుడు అన్నప్పుడు వాడికి ఒక కార్ ఇస్తారు, వాడు ముందు కొన్ని సైన్యంలో సోల్జర్లు వెళ్తారు, ఎందుకంటే వాడు మన దేశంని రిప్రజెంట్ చేస్తున్నాడు. వాడికి చాలా పెద్ద స్థాయి ఉంటుంది. హీఈస్ రిప్రజెంటింగ్ ఇండియా ఇన్ అ డిఫరెంట్ కంట్రీ. సో వాళ్ళకి అవన్నీ ఇస్తారు, ఒక పెద్ద ఇల్లు ఇస్తారు, కార్లు ఇస్తారు, సేవకులు ఉంటారు వాళ్ళ చుట్టుపక్కల, ఎందుకంటే ఈజ్ రిప్రజెంటింగ్ ఇండియా. పౌలు భక్తుడు ఏమంటాడంట, నువ్వు నేను దేవుడికి ఈ లోకంలో రాయబారులే ఉన్నాం. అంటే బ్రదర్, అంటే అన్న మా ముందు ఎక్కడ ఎవడు సేవకులు లేరే, మా ముందు సైనికులు లేరే, ఎవరు ఎక్కడ అంటే బైబిల్ ఏమంటుందంటే, యెషయా గ్రంథం తీయని అవసరం లేదు, 52 మీరు రాసుకోండి కావాలంటే, 50-12 ఏమంటే, నువ్వు తొందరగా బయట వెళ్ళకు, నీ ముందు నేను వెళ్తా అంటాడు దేవుడు. దేవుడు ఏమంటాడు, ఆ కాలంలో రాజు వెళ్ళేటప్పుడు రివార్డ్ అనే వర్డ్ ఉంటుంది ఎన్కేజీవీలో, కేజీవీ వర్షన్లో. రివార్డ్ అంటే వెన్ ద కింగ్ గోస్, సోల్జర్స్ గో అరౌండ్ హిమ్. రాజు వస్తున్నాడు, రోడ్ ఖాళీ, ఇవాళ కూడా చీఫ్ మినిస్టర్ వస్తున్నాడంటే రోడ్ అంతా ఖాళీ చేస్తారా పైలట్, దట్స్ కాల్డ్ రివార్డ్. దేవుడు ఏమంటాడంటే, ఐ విల్ బీ యువర్ రివార్డ్ అంటాడు. ఐజాయా 50:12 ఏమంటే, నువ్వు తొందరలో బయట పోకు, నా సన్నిధి నీ చుట్టూ పోతుంది అంటాడు. దేవుడు నీకు సైనికులు లేరా, సైనికులు ఇచ్చాడు. దేవుడు ఏమంటాడు 91 కీర్తనలు ఏమంటాడు, నీ కాలుకు కూడా దెబ్బ తగలకుండా దూతలకు ఆజ్ఞాపించాడంట. దూతలు ఎవరండి, పైసలు ఇచ్చి చేసుకుంటే నువ్వు ఎంత అంటారు చూడండి, బౌన్సర్లు పెట్టుకుంటారు ఇవాళ రేపు అందరు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు, యాక్టర్లు, లేకపోతే వాళ్ళు ఎంత పైసలు పెట్టినా పాపం వాడికి కొంచెం వైరస్ వస్తే వాడికి ఇట్లా సరి తగులుతాడు, తుడుచుకుంటానే ఉండాలి, అవునా లేదా? కానీ ఏంజిల్స్ అంటే, దూతలు అంటే వాళ్ళు సర్వోపరి, వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో నిలబడతారు. దే ఆర్ ద మోస్ట్ హైయెస్ట్ ఆర్డర్ ఆఫ్ క్రియేషన్. మానవుడి తర్వాత వాళ్ళు గ్రేటెస్ట్ అనమాట. అటువంటి దూతలకి దేవుడు ఏం ఆజ్ఞాపిస్తాడంట, నా బిడ్డలను ఒకసారి చూసుకో, వాడు కాలుకి దెబ్బ తగలకూడదు అంటాడంట. 91 కీర్తనలో రాస్తుంది ఇది. చదవండి అమ్మా. గమనించినావా? అంటే వాడు బాడీని కాపాడు, వాడు తలకు రాయి తగలకూడదు అని కాదు, వాడు పాదంకి దెబ్బ తగలకూడదు. అంటే నీ పాదం అంటే దిస్ ఇస్ ద స్మాలెస్ట్. ఇది మన కాళ్ళు ఎట్టంటే అక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోతాం, అవునా లేదా? తర్వాత ఇంటికి వచ్చి కడుక్కుంటాం. అటువంటి పాదం గురించి కూడా దేవుడు నీ గురించి, నువ్వు దేవుడికి రాయబారుడు కనుక దేవుడు అటువంటి ఆశతో నిన్ను గమనిస్తున్నాడండి. ఇది నీ గుర్తింపమ్మా, ఇది నీ గుర్తింపు తమ్ముడు. నువ్వు దేవుని యొక్క బిడ్డ అయినావు, నీకు హక్కు ఉంది ఆయన మీద. దేవుని యొక్క స్నేహితుడు నిన్ను అర్థం చేసుకుంటాడు. నువ్వు దేవుని యొక్క రాయబారుడు అంటే దేవుడు నీకు ఒక బాధ్యత ఇచ్చాడు. నువ్వు దేవుడి పరంగా ఈ లోకంలో జీవించాలా. నువ్వు పోయి చిల్లరగా వాళ్ళలాగా దాన్ని ఏమంటారు, వాడు ఎవడు హీరో, నేను పేర్లు తీసుకొని గతసారి పేరు తీసుకుంటే ఎవడో నన్ను తిట్టాడు, కానీ నువ్వు ఇట్లా జుట్టు పెంచేసుకొని లేకపోతే ప్యాంట్లు పొట్టి గుట్టించుకొని నువ్వు డ్యాన్సులు వేస్తే యు ఆర్ నాట్ గోయింగ్, యు ఆర్ రిప్రజెంటింగ్ గాడ్ ఇన్ దిస్ వరల్డ్. నువ్వు దేవుడిని రిప్రజెంట్ చేస్తావు కదా. నువ్వు ఎట్లా ఉండాలా,
అంటే ఎట్లా ఉండాలంటే ఓ గాంభీరంగా ఎవరిని ముట్టించుకోకుండా కాదు, నువ్వు ఒక పొజిషన్ పెట్టుకోవాలా, పవిత్రత ఉండాలా, నీలో ఘనత ఉండాలా, ఎందుకంటే నువ్వు దేవుని యొక్క రాయబారుడు గనుక. దేని బిడ్డలారా, నేను ఐడెంటిటీ గురించి చెప్తుండగా ఏం చెప్తున్నానంటే, దేవుడు నీతో ఆశపడేది ఏంటంటే నిన్ను ఆయన బిడ్డగా పేరు పెట్టి పిలిచాడు. ఆయన ఆశ ఏం పడతాడు తెలుసా? ఏదున్నా వీడు నా దగ్గరకు ముందుకు రావాలా, ఏదున్నా నా దగ్గర రావాలా, నాతో కొట్లాడాలా, నాతోనే మాట్లాడాలా, నాతోనే ఉండాలా. అమ్మ నాన్న మీరు చూస్తారా, కొన్నిసార్లు ఏం చేస్తారు, పిల్లలతో పాటు ఎంత వాళ్ళతో కొట్లాడతారు, వాళ్ళతో పాటు ముద్దుగా కొట్లాడతారంటే జుట్టు గుంజుకోరు, ఒక్కొక్కరిది ముద్దుగా ఆడుకుంటారా లేదా, ఓరే చిన్నగా వాడు. పిల్లలకి ఎన్నోసార్లు అర్థం కాదు కాబట్టి వాడు భాషలో తల్లిదండ్రి మాట్లాడతారు నత్తిగా, చూసారా? అదే కనుక ఆ బాబుని ఆ పిక్చర్లోకి వెళ్ళి తీసేసి ఓన్లీ తండ్రిని పెట్టి ఎల్లెల్లే తుల్లి అంటే వీడికి మాట రాదా, పిచ్చోడా అనుకుంటారా? ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఒక తండ్రి ఆయన బిడ్డ కొరకు దిగుతాడు, భాషలో దిగుతాడు, మాటలు దిగుతాడు, ఆలోచనలో దిగుతాడు. ఎందుకంటే ఆ బిడ్డతో పాటి సంబంధం కలుపుకోవాలని, ఆ బిడ్డతో పాటి ప్రేమ పంచుకోవాలని ఆ దేవుడు నీ కొరకు దిగడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే నిన్ను ఆయన బిడ్డగా, హీ కాల్స్ యువర్ చైల్డ్, హీఈస్ రెడీ టు కమ్ డౌన్ టు యువర్ లెవెల్ అండ్ యు నో హ్యావ్ అ రిలేషన్షిప్ విత్ యూ. దాట్ ఈస్ గాడ్. హీ కాల్స్ యువర్ ఫ్రెండ్, నిన్ను స్నేహితుడు అంటాడు. ఎందుకంటే నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ నువ్వు అమ్మా నాన్నకు చెప్పుకో. కొన్నిసార్లు కొన్ని విషయాలు మన అమ్మా నాన్నకు చెప్పాం, దోస్తులు చెప్పేటోళ్ళు. నాకు అలవాటు ఉండే, నేను అన్ని మా దోస్తులకు అన్నీ తెలుసు. మా నాన్న నేను ఎందుకు కొట్టాడు, మా నాన్న ఇప్పుడు నా దోస్తులు ఎంత మంచి వాళ్ళు అంటే, ఇంటికి వచ్చి రిజల్ట్స్ వచ్చినప్పుడు ఆంటీ బాగలేదంటీ, సార్ ఎవ్వరికి మంచి మార్క్ రాలేదంటీ, వీడికే మంచి మార్కులు వచ్చినాయి, ఎంత నేను ఆల్రెడీ ఫెయిల్ అయి ఉంటా. మాకు దాన్ని ఏమంటారు, సిబిఎస్ఈలో కేంద్రీయ విద్యాలయంలో 35%, 35 మార్కులది టెస్ట్ ఉంటుంది. 9 అంటే ఫెయిల్ అనమాట. ఆంటీ ఎవ్వరికి రాలేదు ఆంటీ, మా అందరు కూడా తక్కువ వచ్చినాయి, వీడికే 9 వచ్చాయి. ఒక పిచ్చి పిల్ల ఉండేది మా క్లాస్లో, అది పోయి వాళ్ళ అమ్మకి చెప్పేది నాకు ఫస్ట్ వచ్చింది, నాకు 23 వచ్చింది. అది వాళ్ళ అమ్మకి చెప్పేది, వాళ్ళ అమ్మ మా అమ్మకి చెప్పి నాతో తన్నులు తినిపించేది. కానీ మా దోస్తులు మా ఇంటికి వచ్చాను, చాలా కష్టంగా ఉండే అంకల్, చాలా కష్టంగా ఉండే, ఎవరికి రాలేదు అంకల్, నాకు కూడా రాలేదు. వాడు యాక్చువల్లీ 23 వచ్చి ఉంటాయి వాడికి. లేదు అంకల్ నాకు కూడా రాలేదు, నాకు 6 వచ్చినాయి, వీడికే బాగా వచ్చినాయి 9, నేనైతే పూర్తిగా ఫెయిల్ అయినా, వీడు కొంచెం నా మేలుగా ఫెయిల్ అయ్యాడు అనేటోడు. స్నేహితుడు అర్థం చేసుకుంటాడు, నీ కొరకు నిలబడతాడు. దేవుడు ఏమంటాడంటే, నేను నిన్ను అర్థం చేసుకుంటాను, నేను నీ కోసం నిలబడతా అంటాడు. దేని బిడ్డలారా, దేవుడు నిన్ను ఆయన స్నేహితుడిగా పిలుస్తున్నాడు. దేవుడు ఇంకా నిన్ను రాయబారుడుగా కూడా పిలుస్తున్నాడు. అంటే రాయబారం అంటే దేవుడు నీకు బాధ్యతనిచ్చి ఈ లోకంలో పంపిస్తున్నాడు. అందరికీ ఏం చెప్తున్నాడంటే, ఈయన నావాడు. మీకు ఒక విషయం తెలుసా, రాయబారుల గురించి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటా. రాయబారులు మన దేశం నుండి పంపిస్తే వేరే దేశంలో వాళ్ళతో ఏమైనా యాక్సిడెంట్ అయినా తప్పైనా వాళ్ళ మీద కేసు నడిపిలేదు ఆ దేశం. ఎందుకంటే వాళ్ళు భారతదేశాన్ని రిప్రజెంట్ చేయబోక దే హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ద కంట్రీ. వాళ్ళు మన దేశానికి వచ్చినప్పుడు అప్పుడు మన గవర్నమెంట్ సరే మేము మాట్లాడతాం అంటే దట్ ఈస్ కాల్డ్ పొలిటికల్ ఇమ్యూనిటీ అంటారు. వాళ్ళని ఏ కేసులో ఇరికియలేము, ఏ పోలీసోడు వారి మీద చేయబెట్టలేదు, వాళ్ళు వేరే దేశాల్లో ఉంటే. ఎందుకంటే వాళ్ళు భారతదేశానికి రాయబారులు కనుక వాళ్ళకి ఆ దేశాల్లో ఎవడేం చేయలేరు. అటువంటి అంటే భద్రత, సురక్ష అన్నీ దేవుడు కలిగిస్తాడు. దేవుడు నిన్ను ఒక రాయబారంగా పెట్టాడు. ఏమంటాడంటే యెషయా గ్రంథంలో 54వ అధ్యాయం తీయనవసరం లేదు కానీ 17th వర్స్లో ఏమంటాడు, ఏ ఆయుధం కూడా నీ విరుద్ధంగా వర్ధిల్లించదంట. అటువంటి రాయబారుడుగా దేవుడు నిన్ను పెట్టుకుంటాడండి. ప్రేందేన్ బిడ్డలారా, దేవుడు మంచోడా? చాలా మంచోడు. ఈ దేవుడు నీకు ఒక ప్రణాళిక కలిగి, నీ గుర్తింపు దేవుళ్ళు తెలుసుకున్నట్టయితే దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు నీతో పాటు. రోమిల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయం 28వ వచనంలో ఏమంటుందంటే, అన్ని విషయాలు చదవండమ్మా తెలుగులో, రోమన్స్ 8:28. ఆయన సంకల్పంతో నిన్ను పంపించాడంటే ఈ లోకంలో. ఆయన సంకల్పంతో, బై హిస్ డిజైర్ అండ్ హిస్ ప్లాన్, ఆయనకు నీ పట్ల ఒక ప్లాన్ ఉన్నది. నువ్వు ఈ లోకంలో వెళ్ళి సినిమాలు చూసుకుంటా, యూట్యూబ్లు చూసుకుంటా, టైం వేస్ట్ చేసుకుంటా, ఈ అమ్మాయి ఆ అబ్బాయి లేకపోతే ఈ ఐస్ క్రీము ఈ లోకంలో టైం వేస్ట్ చేయడానికి కాదు. దేవుడు నీ పట్ల ఒక పర్పస్ కలిగి ఉన్నాడు. మనం ఏం చేస్తాం తెలుసా, మనం పెద్ద దాన్ని ఏమంటారు అవి వదిలేసుకుంటాము, చిన్న చిన్న ముళ్ళులు పట్టుకొని దాంతో ఆడుకుంటాం. దేవుడు అంటారు, ఒరే నేను నీకు మంచి కార్ ఇస్తానంటే, వద్దు నాకు ఇదే సైకిల్, దాని గాలి పంచర్ కాకుండా చూసుకుంటాం. అంటే గాడ్ హ్యాస్ బిగర్ ప్లాన్స్ ఫర్ యూ. యెర్మయా గ్రంథం 29 అంటారు కదా, 11-13 వర్స్లో ఏమంటారు, నాకు నీ గురించి, నీ ఫ్యూచరు, నీ హోప్ గురించి నాకు మంచి ప్లాన్లు ఉండే అంటాడు దేవుడు.
మనమంటాం దేవా నీకు తెలియదు దేవా, నీ ప్లాన్ బాగే ఉండే, కానీ ఆ సినిమాలో పాట ఉంది చూడు, నేను అట్లా డ్యాన్స్ చేయాలి దేవా, నేను అట్లా డ్యాన్స్ నేర్చుకోవాలా. ప్రేమ బిళ్ళ ఇవాళ పొద్దున నేను ఒక స్కూల్ పోయినా, స్కూల్లో పిలిచారు, పరిచయం అన్న కదా, నూతన పరిచయం అన్న కదా, నన్ను స్కూల్కి పిలిచారు. అక్కడ ప్రార్థన చేసి వాళ్ళు 10th క్లాస్ ఎగ్జామ్, వాళ్ళు పాపం ఇవాళ చివరి దినామని వాళ్ళు 10th క్లాస్ కాదు కదా, అన్నీ మర్చిపోయి పాటలు వేసుకొని ఫుల్ డ్యాన్స్ చేస్తున్నారు వాళ్ళు. ఆ ప్రిన్సిపల్ పాపం నన్ను చూసి ఇబ్బంది పడుతున్నానైనా, సరే సార్ కుర్రోలు కదా డ్యాన్స్ చేస్తారులే వదిలేలే అన్న. ఇది ఎందుకో తెలుసా, మన లోకంలో, ఈ లోకంలో నువ్వు ఎంత గురి మీద దృష్టి పెట్టి వెళ్ళాలనుకుంటావో, సాతానుడు అంత నిన్ను డిస్ట్రాక్ట్ చేయడానికి రెడీ ఉంటుంది. సాతానుడు అంతా నిన్ను తప్పియడానికి ట్రై చేస్తుంది. ఒకసారి సాతానుడు ప్రతి నెల ప్రతి శుక్రవారం సాతానుడు ఒక కొత్త సినిమా తీస్తాడా లేదా? లేలే సార్, సాతానుడు కాదు, అల్లు అర్జునో లేకపోతే రామ్ అనుకుంటారేమో, వాళ్ళు ఎవరన్నా కానీ ఆడి నీకు డిస్ట్రాక్షనే. నువ్వు ఆ సినిమా చూస్తావు, ఆ సినిమా పరంగా పాటలు వింటావు, అలా డ్రెస్ వేసుకోవాలనుకుంటావు, సగం టైం దాని వెనకాల పెడతావు నువ్వు. సినిమా తీసిన ఆయన చెడ్డోడు కాదు, అది ఆయన వృత్తి. వాళ్ళు తీస్తారు, వాళ్ళు దాంతో వాళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళు వాట్ ఎవర్ వాళ్ళు ఉంటుంది. ఇక నువ్వు ఎక్కడ దాపుల్లో కూడా నీకు ఒక రోల్ ఇయ్యడు. నువ్వు వెళ్తే బిచ్చపోడు రోల్ కూడా ఇయ్యడు మనకి సినిమాలలో. కానీ మనము ఫీలింగ్ ఎట్లా ఇస్తామంటే, నేనే మహేష్ బాబు అనుకుంటాం. మహేష్ బాబు మనని చూస్తే సిగ్గుపడి పడిపోతాడు, ఇంత లావుగుంటే ఎట్లా దొబ్బోడు అనుకుంటాడు. ఇది ఎందుకు అంటున్నానంటే, మనము తప్పు, వి గెట్ డిస్ట్రాక్టెడ్, వి వేస్ట్ ఆర్ టైం. మనకు అటువంటి రంగు రాదు, అటువంటి అవకాశాలు రావు, అటువంటి ఇది లేదు. కానీ షారుఖ్ ఖాన్ చూస్తే ఫీల్ అయిపోతాం. ఆడు షారుఖ్ ఖాన్ హ్యాపీ ఉన్నాడు భయ్, నువ్వు కాలేదు. నేను చెప్తున్నా కదా, నేను ఇంటర్లో సచిన్ తెందుల్కర్ ఎంత క్రికెట్ ఆడిండో ప్రతి బాల్ నాకు గుర్తు. నేను వాడిని గొప్ప చేసిన, వాడు నాకు ఒక్క పైసా వాళ్ళకి ఇవ్వలేదు, అప్పు ఉన్నాడు వాడు. ఆడు గొప్పడైపోయాడు, ఆడు ఎంపీ అయిపోయాడు. నేను ఇక్కడ కూడా సిపి లాగే తిరుగుతున్నా. ఇది ఎందుకు అంటున్నానంటే, నీ లైఫ్, నీ బాధ్యత నువ్వు వేరే దానిలో వేస్ట్ చేయడానికి వీలు లేదు. దేవుడు ప్రణాళిక కలుకో, దేవుడు ఒక్కడికి నీ పట్ల మంచి ప్రణాళిక ఉంది. తర్వాత అమ్మా నాన్న, తర్వాత ఇంకొక విషయం మీరు అనుకుంటారో లేదో, నువ్వు ఏ సంఘంకి వెళ్తావో, నువ్వు ఏ పాస్టరో లేకపోతే ఏ క్రైస్తవ కుటుంబంలో ఉంటావో, వాళ్ళని మేలు కోరుకుంటారు. కొన్నిసార్లు ఉంటాయి, ఆ పాస్టర్ మీకు తెలియదు, లేకపోతే ఆ అక్క తెలియదు, ఆ ఆంటీ తెలియదు. కొన్నిసార్లు కోపాలు ఉంటాయి, మనుషులు అయిన తర్వాత దాన్ని ఏమంటారు, బాధలు ఉంటాయి. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రార్థన చేస్తారు, ఆ దేవుడు ప్రార్థనని ఆలకిస్తాడు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీథింగ్ గెట్స్ కవర్డ్ బై ప్రేయర్. అందుకనే నీకు ఎవరన్నా నీ గురించి మేలు కోరగలంటే, మొట్టమొదటిది నిన్ను సృష్టించిన దేవుడు, రెండోది ఈ లోకంలో తీసుకొచ్చిన తల్లిదండ్రులు, మూడోది ఆత్మికంగా అయితే నువ్వు సంఘంలో నిలబడతావో, ఆత్మికంగా దట్ స్పిరిచువల్ ఫ్యామిలీ ఆఫ్ యువర్స్. అంటే వాడా నా గురించి ఆ ప్రార్థన అనుకుంటావు, వాడు ఏం లేదు, వాడు ఊరికైనా కళ్ళు మూసుకొని దేవా నా సంఘంలో అందరిని దీవించంటే చాలు. అంత చిన్న పదం కూడా దేవుడు వాడుకొని హీ కెన్ బ్లెస్ ఎవ్రీబడి. You might misunderstand that guy or any person, but God listens to every prayer, smallest prayer. అంటాం కదా, దేవా in my church bless everybody, but God can hear that prayer also and bless everybody. So these are 3 things that you should be very careful about. Anyway, దేవుడు నీకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, దేవుడు ప్రణాళిక తెలుసుకో. మూడోది చివరిది నేనంట, ఇవన్నీ ఎట్లా నెరవేరాలా? దేవుడు నాకు ఒక గుర్తింపు ఇచ్చాడు, ఆ గుర్తింపు దాంతో పాటు ఆయన నా పట్ల కొన్ని ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇవి నా జీవితంలో ఎట్లా నెరవేర్చబడాలంటే, తిమోతికి పౌలు రాస్తాడు. ఇది చివరికి ఇది చెప్పుకొని నేను ఆపేస్తా. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12th వర్షమ్మ. 1 తిమోతి 4:12. ఆమేన్. ఇది గమనించండి, నువ్వు ఇవన్నీ ఎలా, దేవుని యొక్క గుర్తింపు నీ జీవితంలో నెరవేరాలా, దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో నెరవేరాలా ఎలా అంటే, పౌలు భక్తుడు తిమోతితో ఏమంటాడంటే, నీ మాటలోను, నువ్వు మాట్లాడే మాటలు ఉంటాయి చూడు, ఈ లోకం యొక్క మాటలు, మనకి లోకం చిన్నప్పటి నుండి మన దాన్ని ఏమంటారు, కిండర్ గార్డెనో లేకపోతే ప్రీ ప్రైమరీ స్కూల్ ఏదో ఒకటి ఉంటుంది, దానిలో మనకి A ఫర్ యాపిల్ నేర్పిస్తారు. కొంచెం పెద్దగా అయిన తర్వాత 2nd క్లాస్ 3rd క్లాస్కి స్కూల్లో A ఫర్ యాపిల్ తీసుకెళ్ళి A ఫర్ అర్థమెటిక్ అంటారు, A ఫర్ అనాలిసిస్ ఏదో అంటారు. కొంచెం ఇంకా పెద్దగా అయిన తర్వాత మన స్నేహితుడు ఏ అంటే అవన్నీ తొక్కరా అంటారు, అని నేర్పిస్తాడు నీకు ఒక కొత్త భాష. ఇంకా నీ నోటి మీద అదే భాష నడుస్తూ ఉంటుంది, అవునా లేదా? యవనస్తుల్ని ఒక దినం నేను కాలేజ్ పోయినాం, నేను పాస్టర్ అమ్మ ఒక కాలేజ్ పోయినాం, మా బాబు పని కొని కాలేజ్ బయట నిలబడితే కొందరు యవనస్తులు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మాటలు ఎంత దాని మీద సెంటేసి ఉన్నాయంటే, ఆ వాసన తట్టుకోలేకపోయినాం మేము కాసేపు.
ఆడ సెంటెన్స్ మొదలు పెట్టేది బూత్తో, సెంటెన్స్లో బూతులు, సెంటెన్స్ ముగించేది బూతు. అంటే బూతు మధ్యలో ఓన్లీ ఒకటే నార్మల్ పదం మాట్లాడినట్టు, అంత గంద బ్యాడ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. వాళ్ళకి తెలియంది ఏంటంటే దేవుడు నీకు ఒక నాలుక ఇచ్చాడు. సామెత గ్రంథంలో ఏమనంటే ఈ నాలుకలో ఇట్ హ్యాస్ ద పవర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? ఈ నాలుకని దూషింపజేయడానికి నీతో అన్ని చెడ్డ మాటలు మాట్లాడిస్తాడు. నువ్వేమనుకుంటావు అంటే దోస్తుల మధ్యలో ఇట్లా మాట్లాడితే పాష్ ఉంటాం, ఇట్లా ఏ కిరికిరి లేవు. సీరియస్లీ చెప్తున్నా, నేను యవనస్తులు కాబట్టి ఇట్లా నేను చెప్తున్నా. కానీ గమనించండి, మనం ఏమనుకుంటాం తెలుసా? వాడిలాగా మాట్లాడితే వాడు కూడా అరే వీడు కూడా మనలాంటోడే, చల్ భాయ్ కాకా చల్ మామ అనుకొని తీసుకెళ్తాడు అనుకుంటాం మనం. కానీ వాడికి నీకు తెలియంది ఏంటంటే సాతానుడు ఏ నాలుకతో అయితే నువ్వు ఏదైతే మాట్లాడతావో ఆ విషయాల్ని దేవుడు జరిగిస్తాడంట. వాట్ ఎవర్ యూ స్పీక్, గాడ్ విల్ ఆనర్ దట్ వర్డ్. ఆ మాటనే దూషించేస్తాడు వాడు. హీ డిస్ట్రాయ్స్ అండ్ కరప్ట్స్ ద టంగ్. అందుకనే స్పీచ్, పాల్ భక్తుడు తిమోతితో అన్నప్పుడు నీ మాట జాగ్రత్తగా రానియాల. వెన్ యూ సే గాడ్ బ్లెస్ యూ. నేను ఎన్నోసార్లు నేను గమనించినది ఇది. నాకు కోపం వస్తే బండి నడిపితే, హైదరాబాద్లో కోపం రాకుండా బండి నడపలేరు. నాలాటోడైతే ఇంకా ఫస్ట్ బండి పక్కన కోపమే నడుపుతాడు అనమాట. నేను పోతావరా, చెప్పొచ్చినావా, పోతావరా అనేటోండి. ఒక దినం ఒక సేవకుడు నాతో అన్నాడు, బ్రదర్ పోతావరా అంటే ఏంటి అన్నాడు. అంటే నేను కూడా కొంచెం సేపు ఆలోచించిన, పోతావరా అంటే సేవకుడు అన్నాడు, బ్రదర్ నువ్వు ఈ నాలుకతో వాడిని పోతావరా అంటే నువ్వే అంటున్నావు సాతానా, వాడికి నాశనం కలిగి. రేపు ఇదే మనిషి నేను దేవుడి దగ్గర వెళ్ళాను అనుకో, దేవుడు ఏమంటాడు, నేను నీకు ఇచ్చిన నాలుక ఇతన్ని దీవించడానికి, ప్రార్థించడానికి, గొప్ప విషయాలు పలకడానికి. నువ్వేం చేసినావు? అందరినీ వీడిపోతాడు, వాడు నాశనం అవును గాక, ఇది ఇట్ట పోతుంది, ఇది దీనికి ఇంతనే, ఇది ఎట్లాదే, వాడంతనే, మన శాపనార్థాలు పెట్టుకుంటా ఉండు. నీ నాలుకను కాపాడు. ఎందుకని తెలుసా? ఈ సృష్టి ఒక నాలుకతో వచ్చిన మాటతో సృష్టింపబడినది. This entire universe was created by a word, spoken word. Let there be light. Let there be darkness. Let there be water. When the word was spoken, మాట్లాడినప్పుడు జీవం కలిగినది. ఆ మాట నువ్వు కాపాడపోతే సాతాను నిన్ను కవర్ చేసుకుంటున్నాడు. నువ్వు దేవుడి చేతిలో లేవు. దేవుడి చేతిలో ఉంటే ఏం చేస్తాడు దేవుడు? లెట్ దేర్ బి లైట్, లెట్ దేర్ బి హీలింగ్, లెట్ యువర్ చైల్డ్ లివ్ అని జీసస్ క్రైస్ట్ అన్నాడు కదా. ఆయన టుడే యూ విల్ బీ విత్ మీ ఇన్ ప్యారడైస్ అంటే దేవుడు నాలుకను ఎందుకు వాడినట్టు, యేసుక్రీస్తు ఎందుకు ఆయన జీవితంలో చూసినట్టయితే నాలుకతో ఆయన అద్భుతాలు సృష్టించాడు, దీవెనకు ప్రకటించాడు. హీ స్పోక్ లైఫ్, హీ స్పోక్ ప్యారడైజ్ ఇన్ టు ద డైయింగ్ థీఫ్. నాలుకను. అదే యేసుక్రీస్తు చిన్నగా ఉన్నప్పుడు అమ్మ నాన్న తప్పిపోయింది అనుకున్నాడంట. కాదు, ఆయన పెద్దల మధ్యలో కూర్చొని మంచిగా మాట్లాడినంట. ఆ పెద్దలందరూ కూడా ఆయన మాట విని దే మార్వెల్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. మీరు చూసినట్టయితే కనుక లూకా 2:47 తీయని మా అవసరం లేదు, టైం అవుతుంది రాసుకోండి. అక్కడ పెద్దలందరూ దే మార్వెల్డ్ అంట. యేసుక్రీస్తు చిన్న బాలుడు కానీ అక్కడ మాట్లాడినప్పుడు అందరూ ఎంత మంచిగా మాట్లాడారు అన్నంట. నీ నాలుకతో నువ్వు మాట్లాడితే మనుషులు మెచ్చుకోవాలా, దాంతో జీవం కలగాల, దాంతో దీవెన కలగాల. దేని బిడ్లారా, పాల్ భక్తుడు అందుకని తిమోతి అంటాడు, మొట్టమొదటిది నాలుక, స్పీచ్. రెండోది నీ ప్రవర్తన ఎట్లా ఉండాలా? యెహోషువ గ్రంథంలో మీరు చూసినట్టయితే కనుక యెహోషువ నిర్గమకాండంలో 33వ అధ్యాయంలో ఉంటుంది. మోషే భక్తుడు పైన ప్రార్థనకి వెళ్తాడు. యోషువ వేరే వాళ్ళందరూ పోయి అక్కడ బంగారపు యొక్క దూడని చేసుకుని, దూడ అంటారా గోల్డెన్ కాఫ్ చేసుకోవడానికి వాళ్ళు బిజీ ఉంటారు. కానీ బైబిల్లో యోషువని ఏం చూపిస్తే తెలుసా? యోషువ మోషే కొండ మీద ఉండగా ఆ కొండ కింద నిలబడి ఉంటాడు. మోసెస్ వస్తాడని కాసుకొని ఉంటాడు. అంటే యోషువ కావాలంటే వాళ్ళందరితో పాటు దారా తీన్పత్తి ఆడదాం, దారా క్రికెట్ ఆడదాము, లేకపోతే దారా దాన్ని ఏమంటారు బిలియర్డ్స్ ఆడదాం అని వెళ్ళిపోవచ్చు. కానీ వాళ్ళతో పాటు పోలేదు. ఆయన ప్రవర్తన ఎట్లా ఉందంటే దేవుడు మనిషి, దేవుడితో మాట్లాడడానికి వెళ్ళాడు, నేను అదే సన్నిధిలో ఉంటాను, నేను దేవుడి విషయాల్లో గమనింపగలిగి ఉంటాను అని యెహోషువ అక్కడ ఉన్నందువలన. అందుకనే యెహోషువ జీవితంలో దీవెన ఎటువంటి తెలుసా? మొదటి అధ్యాయంలో మీరు చూస్తే యెహోషువతో దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు ఎక్కడెక్కడైతే నీ పాదంని పెడతావో ఆ ప్రాంతం నేను నీకు ఇస్తా అంటాడు. ఎక్కడైతే ఈ పాదం అంటారు, దీన్ని ఏమంటారు? హీల్ని అడుగు.
ఎక్కడైతే అడుగు పెడతావు. మీకు ఒక విషయం తెలుసా లేదా, నేను ఎన్నోసార్లు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఇది ప్రార్థన చేసిన, దేవా నువ్వు యోషువాకి చెప్పినావు 1వ అధ్యాయంలో 3వ వచనంలో, నేను ఇక్కడ కాల్ పెడితే నాకు ఈ కంపెనీలో, ఈ కాలేజీలో, ఈ పరిస్థితిలో నాకు జయం కలిగియాల దేవా. నేను ఆ వాగ్దానం అడిగినా దేవుడు ఆ వాగ్దానం నేను నెరవేర్చాడు నా జీవితంలో. యోషువాకి ఎటువంటి వాగ్దానం ఇచ్చాడు? ఎక్కడెక్కడైతే నువ్వు కాలు పెడతావు అన్నాడు. అడుగుపెట్టిన ప్రతి స్థలం. ఇంకేమన్నాడు 5వ వచనంలో, ఏ రీతిగా అయితే నేను మోషేతో పాటు ఉన్నానో ఆయన జీవిత కాలం అంతా నేను నీతో పాటు ఉంటా, నీ ఎదుట ఎవడు కూడా నిలవలేడు. ఎందుకు? యోషువ ఆయన ప్రవర్తన ఎట్లా మార్చుకున్నాడు? అందరూ పోయి దూడ పక్కన, లేకపోతే మజాకుల్లో, టీవీలలో, ఆ కాలంలో యూట్యూబ్, రీల్స్, ఇన్స్టాగ్రామ్ అనుకోండి, వాళ్ళందరూ దానిలో బిజీ ఉన్నప్పుడు యోషువ మోషని కాపాడుకొని మోషని ఎదురు చూసుకుంటా నిలబడాడు గనక దేవుడు యోషువతో ఏమంటాడు, నీ జీవిత కాలం అంతా నీ ఎదుట ఎవ్వడు నిలబడలేడు. ఏ రీతిగా అయితే మోషతో పాటు ఉన్నానో నేను నీతో పాటు ఉన్నా అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోషువ 1వ అధ్యాయం కొన్ని వచనాలు భలే బాగుంటాయి. 9వ వచనం 8వ వచనం ఏమంటే, నువ్వు దివారాత్రి వాక్యం నీ నాలుక మీద ఉంటే నువ్వు ఏది చేసినా దానిలో నువ్వు దీవింపబడతావు అంటాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవర్తన, యోషువ ప్రవర్తన ఎట్లా ఉందంటే దేవుడు ఆయన దీవించాడు. ప్రవర్తన మార్చుకోండి. మన ప్రవర్తన ఎట్లా ఉంటుంది? నేను ఇవాళ పోయినా అక్కడ కూర్చున్నా కదా, పాటలు నడుస్తున్నాయి, వెనకాల నుండి కొందరు సౌండ్లు చేస్తున్నారు, గట్టి అరుస్తున్నారు, డ్యాన్స్లు వేస్తున్నారు. వాళ్ళు నన్నేమనలేదు, కానీ వాళ్ళ ప్రవర్తన ఎట్లా మారిందంటే, వాళ్ళు పశువుల్లాగా, జంతువుల్లాగా ఈ లోకం పరంగా డ్యాన్స్లు వేసుకుంటున్నారు, జుట్టిట్టిట్ట వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళు ఏం చేస్తున్నారు. వాళ్ళ దీవెన వాళ్ళ నుండి ఎంతో దూరం ఉందని నాకు బాధ అయింది. వాళ్ళు ఈ లోకపరంగా జీవిస్తున్నారు. సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? వాడు మిమ్మల్ని వాడుకొని వదిలేస్తాడు. వాడికి ఎవరికి ఏం బెనిఫిట్ చేయడు. వాడు ఓన్లీ వాడుకోవడానికి వస్తాడు, మిమ్మల్ని వాడేస్తాడు. మీలో ఉండే జీవం అంతా నాశనం మీదకే ఆగుతాడు. మీరు నాశనం అయిన తర్వాత మిమ్మల్ని వదిలేస్తాడు. కానీ దేవుడు ఎట్లాంటివాడంట, మీరు నాశనం అవుతుండగా, మీరు మంచిగా లేకపోయినా కానీ వస్తాడు, మీకోసం నిలబడతాడు, మీ కొరకు మీతో స్నేహం చేసుకుంటాడు. మీ కొరకు ఆయన కుమారుడిని శిలువ మీద బలియార్పణగా అర్పిస్తాడు. మీ కొరకు జీవంని ప్రకటిస్తాడు, తిరిగి నిత్యత్వంలో నడిపిస్తాడు. అది దేవుడి ప్రేమ. ప్రేమ దేని బిడ్డలారా, తొందరగా వెళ్ళిపోదాం. ఇంకా 3 విషయాలు ఉన్నాయి. ప్రేమ. తిమోతితో ఏమంటాడు? నీ మాట, నీ ప్రవర్తన, ప్రేమ ఎట్లా ఉండాలంటే, ప్రేమ అన్నప్పుడు ఈ లోకంలో ఎట్లా ఉంటుంది? నేను నిన్ను ప్రేమిస్తా, నువ్వు నన్ను ప్రేమిస్తావా? అవునా లేదా? జనరల్ ఈ కాలేజీలలో, స్కూల్లో మనకు ఆ సినిమాలు చూపించి ఏం నేర్పించినాయి? నేను నిన్ను ప్రేమిస్తా, నువ్వు నన్ను ప్రేమిస్తావా అంటే ఏంటి? ఇది నాకు ఆఫరు, నీ కౌంటర్ ఆఫర్ ఏంటి అన్నట్టు. దీనిలో స్వార్థమే ఉంది. కానీ దేవుడు ఎట్లా ప్రేమించాడంట? నువ్వు ఆయనను ప్రేమిస్తావో లేదో అది కూడా ఆయన అడగలేదు. కానీ ఆయన ప్రేమ ఎంత అంటే ఎంతగా ప్రేమించాడంటే 3వ అధ్యాయం 16వ వచనంలో తన ఏకైక కుమారుణ్ణి నీ కొరకు ఇచ్చేశాడంట. హిజ్ లవ్ ఈజ్ అ లవ్ ఆఫ్ గివింగ్, సాక్రిఫైజింగ్. ఇట్ నెవర్ ఆస్క్డ్ యూ. లవ్ అన్నప్పుడు సరెండర్ ఉండాల. దావీదు జీవితంలో ఆ సరెండర్ చూస్తారండి. దావీదు గొలియాత్ వస్తే ఇది చూడలేదు, గొలియాత్ హైట్, వెయిట్ అవన్నీ చూడలేదు. ఇదేంటి, దేవుడు సున్నతి లేనివాడు దేవుని యొక్క మనుషులతో పాటు ఇట్లా ఉంటాడా అని దేవుడి పట్ల ఏమని వస్తే దేవుడిని ఎంత ప్రేమించాడంటే, దేవుడు ఎదుట ఏ ఒక్క మాట వినడానికి ఆయన ఒప్పుకోలేదన్నమాట. ఇవాళ రేపు అందరేంటి, మన మీద జోకులు వేసుకుంటారు. యేసుక్రీస్తు పేరు మీద జోకులు వేస్తారు. మన కూడా వాళ్ళతో పాటు జోకులు వేసుకుంటూ తిరుగుతాం. మనం ఎంతో ఇంగ్లీష్ సినిమాలు చూస్తారు మన సిటీలో పోరగాలు. ఆ ఇంగ్లీష్ సినిమాలో ప్రతిసారి జీసస్ అనే పదంని వాళ్ళు బూత్ మాటగా మాట్లాడతారు. దే డోంట్ యూజ్ ఇట్ అన్న నార్మల్ వర్డ్. ఓ జీజ్ అంటారు. అంటే వాడు యేసుక్రీస్తుని ఆరాధించట్లేదు. అక్కడ ఓ షిట్ అంటామే, అట్లా వాడు ఓ జీజ్. మనం వాళ్ళతో పాటు కలిసి ఎంతో ఆనందంగా చూస్తాం, వాడితో మాట్లాడతాం. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మనం గమనించట్లేదు మన దేవుడిని ప్రేమించడం, మన ప్రేమ సల్లారిపోతుందండి. మనం మరి ఒకసారి దేవుడిని ప్రేమిస్తాం. దావీదులాగా దేవుడి పట్ల మనకి ఒక రోషం కలిగి ఉండాలి. రోషం ఏంటంటే కొట్లాడడానికి కొరకు కాదు. దేవుణ్ణి అంటారా, సరే నేను మోకరించి ప్రార్థన చేస్తా, వాళ్ళ జీవితాలను దీవించను గాక అని నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెట్టాలా. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు దేవుడి కొరకు అన్ని వదులుకోవడానికి రెడీ ఉంటావు. యు విల్ సరెండర్ యువర్ సెల్ఫ్. అటువంటి ప్రేమ దేవుడు కోరుకుంటున్నారు. దావీదు అటువంటి ప్రేమ. అందుకనే దావీదు గురించి దేవుడు ఏమంటారు తెలుసా? దాన్ని ఏమంటారు? అపోస్తుల యొక్క కార్యం పుస్తకంలో అన్నాడు, మొదటి సమయంలో అన్నాడు. నేను వరుసలు ఇవ్వట్లేదు మీరు, ఎందుకంటే టైం అయిపోయింది. ఏమన్నాడంటే, దేవుడికి హృదయానుసారుడు అంట దావీదు. అంత ప్రేమించాడు దావీదు దేవుడిని. ప్రేమ దేని బిళ్ళారా. 3వది ఏమంటాడే, 4వది ఫేత్, విశ్వాసం.
విశ్వాసం ఎటువంటి విశ్వాసం ఉండాలి తెలుసా? పేతురు లాంటి విశ్వాసం ఉండాలా. రమ్మో అన్నప్పుడు దోణలోకి వెళ్ళి కాలు బయట పెట్టాడు. నీటి మీద పెడుతున్నాడా, గాలి మీద పెడుతున్నాడా, బైక్ ఉందా, లేకపోతే ఏరోప్లేన్ ఉందా, అన్నీ గమనించలేదు. యేసుక్రీస్తు నన్ను రామంటున్నాడు. విశ్వాసంతో హీ స్టెప్డ్ అవుట్. దేవుడు ఇవాళ కనుక నీతో అన్నాడు అనుకో, నా కొరకు జీవించు. నేను ఎందరో స్టార్టింగ్లో భయపడేటోండి, దేవా నీ కొరకు జీవించడం అంటే తెల్ల బట్టలు వేసుకోవాలా, నీ కొరకు జీవించడం అంటే ఉపాసన చేయాలా. కొందరు అంటారు మేము ఉప్పు కారం తిని బతికినాం. అవన్నీ ఉంటాయేమో కానీ అందరికీ కాదు. నీకు ఎంత శ్రమ నువ్వు సహించగలుగుతావు అంతనే ఇస్తాడు దేవుడు. కానీ దేవుడు ఓన్లీ దీవిస్తాడు. గమనించు, దేవుడు కొన్నిసార్లు నీకు శ్రమలు ఇస్తాడు, కానీ మనం అన్నీ చూసి అయ్యా దేవుడి కోసం జీవించాలా, దేవుడి కోసం ఇట్లా నేను విశ్వాసంలో బయటికి రావాలా భయపడతాం. భయపడే అవసరం లేదు. నువ్వురా, దేవుడు ఆదుకుంటాడు. పేతురు ఆ నీళ్ళలో మునిగిపోవడానికి మొదలు పెడితే యేసుక్రీస్తు ఆయనను ఆదుకొని పైన లేవనెత్తాడంట. దేని వీళ్ళారా, విశ్వాసం కలిగే జీవితం ఉండాల. పౌలు భక్తుడు చివరికి ఒకటి అంటాడు, ఇది చాలా ప్రాముఖ్యతతో కలిగిన మాట. ఇవాళ రేపు ఈ లోకంలో మన కోసం పవిత్రత, ప్యూరిటీ. సాతానుడికి ఒక విషయం తెలుసు. దేవుడు ఏమంటాడు? బీఏ హోలీ. లేవి కాండంలో ఉంటుంది, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలా అంటాడు దేవుడు. ఇట్స్ అన్ ఆర్డర్, ఇట్స్ నాట్ అ చాయిస్. దేవుడి సన్నిధిలో నిలబడాలంటే నువ్వు పరిశుద్ధులే దేవుడి సన్నిధిలో నిలబడగలుగుతాడు. సాతానుడు దేవుడితో కొట్లాట పెట్టుకోడు. ఆడేం చేస్తాడు తెలుసా? నిన్ను నన్ను చెడగొడతాడు. మనం దేవుడి సన్నిధిలో పోగొనకుండా మన ఆలోచనలలో పవిత్రత తీసేస్తాడు. మనము ఎట్లా పిచ్చి పిచ్చి సినిమాలు చూస్తామో, పిచ్చి పిచ్చి రీళ్ళు లేకపోతే యూట్యూబ్లు చూస్తామో, మనం ఎప్పుడైతే ఈ లోకంలో జీవించినామో ఆ ఆలోచనలన్నీ మన థింకింగ్ కెపాసిటీని కరప్ట్ చేసేస్తాయి, పొల్యూట్ చేసేస్తాయి. మన థింకింగ్ కరప్ట్ అయిపోతుంది. దేని బిడ్డలారా, థింకింగ్ని కాపాడుకోండి. రోమిల్కి రాసిన పత్రికలో పౌలు అంటాడు, ప్రతి దినం రిన్యూ యువర్ మైండ్ అంటాడు. రిన్యూ యువర్ థాట్ ప్రాసెస్. ఎందుకు? ఇది కరప్ట్ కాకూడదు. యువర్ మైండ్, ప్యూరిటీ ఆఫ్ మైండ్. రెండోది ప్యూరిటీ ఆఫ్ స్పీచ్ ఆర్ కండక్ట్. నీ ప్యూరిటీ అంటే నువ్వు ఎట్లా మాట్లాడతావు, దానిలో తప్పు మాట రాకూడదు. దేని బిడ్డలారా, దేవుని సాక్ష్యంగానే పలుకుతున్నా, యవనస్తులు కాబట్టి చెప్తున్నా. నేను ఎప్పుడైతే దేవుడిని నమ్ముకున్నానో ఆ దినము నేను దేవుడితో వాగ్దానం, దాని ముందైతే నా లైఫ్ ఎట్లా ఉండేదంటే, నా దోస్తులు ఎవరి మీద కోపం ఉంటే నన్ను తీసుకెళ్ళేటోళ్ళు. ఆరే మేరే సాత్ ఆనరే ఆనరే క్యూ అంటే జరా ఉస్కో గాలి దేనారే అనేటోడు. నేను గాలి ఇచ్చేటోడిని. నాకు గాలి ఇవ్వడం చాలా ఇష్టం అనమాట, చెడ్డ మాటలు మాట్లాడడం. అటువంటి వాడిని నేను దేవుడితో అన్న, దేవా నేను నీ మాట నీ వాక్యం బోధించాలనుకుంటున్నా. అయితే నాకు దేవుడు ప్రార్థనలో ఒక సేవకుడు ద్వారా చెప్పాడు, నువ్వు దేవుడి మాట మాట్లాడాలంటే నీ నాలుక క్లీన్ ఉండాలన్నాడు. 1992 నాకు బాగా గుర్తు. నేను దేవుడితో చెప్పిన, నేను ఇవాళ నుంచి చెడ్డ మాట మాట్లాడద్దు అనుకుంటున్నా, దేవా సహాయం చేయి. నేను మాట్లాడను అని పెద్ద పోజు కొట్టలేదు, నాకు సహాయం చేయ దేవా, నేను మాట్లాడద్దు అనుకుంటున్నాను. 1992 నుండి ఇవాళ దాకా మీరు ఎంతన్నా నన్ను బాధ పెట్టండి, ఎంతన్నా సీరియస్గా నేను నా నోట్ నుండి చెడ్డ మాట మాత్రం రాదు. ఎందుకంటే అది దేవుడు ఆయన పవిత్రాత్మ ద్వారా నన్ను కాపాడుతున్నాడు. నువ్వు కూడా అడిగితే సహాయం చేయగలుగుతాడు, నేను కూడా అడిగితే సహాయం చేయగలుగుతాడు, ఎవరు అడిగినా సహాయం చేస్తాడు. ఎందుకంటే పవిత్రత ఆయనకి ఇష్టం. ఆలోచన పరంగా పవిత్రంగా ఉండాలా, నాలుక పరంగా పవిత్రంగా ఉండాలా, చూపు పరంగా పవిత్రంగా ఉండాలా. యోబు ఏమంటాడు యోబు గ్రంథంలో, నేను నా కళ్ళుతో ఐ హ్యావ్ మేడ్ అ కవెనెంట్ విత్ మై ఐస్ నాట్ టు సీ ఎనీథింగ్ బ్యాడ్. ఐ హ్యావ్ మేడ్ అ కవెనెంట్ అంటే నేను ఒక నిబంధన చేసుకున్నా. మనం ఏం చేస్తాం, ప్రతి పోస్టర్ని మళ్ళీ తిరిగేసి చూస్తాము, కింద నుండి చూస్తాము, లేదంటే మళ్ళీ యూట్యూబ్లో ఇట్లా పెద్దగా చేసి చూస్తాం. నువ్వు నీ కళ్ళు నీ పవిత్రంగా పెట్టుకోవడానికి నేర్చుకో. దర్శనాలు చూస్తావు, you will see visions, you will see God standing by your side, you will see angels walking around you, but your eyes have to be clean in this world, then you will open your spiritual eyes. ఇంకా చెవు గురించి మాట్లాడాను, చేతులు పవిత్రత, ప్యూరిటీ ఆఫ్ హ్యాండ్స్. వెళ్తా వాడిని ఇట్లా కొట్టుపోవడము, ఇది కొట్టుడుతో మొదలవుతుంది, రేపు వాడు చేను గుంజడం దాకా వస్తుంది పరిస్థితులు. ఇన్ ద సెన్స్ కీప్ యువర్ హ్యాండ్స్ క్లీన్. కీర్తనకారుడు అంటే ఆయన సన్నిధిలో ఎవరు పోతారంట, దోస్ హూ విల్ హ్యావ్ క్లీన్ హ్యాండ్స్. ప్రేమదేని బిడ్డారా, నీ ఏ పని చేసినా చదువులలో చీటింగ్ వద్దు, చదువులలో కాపీ వద్దు. ఈ లోకంలో అంటే దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ యూ షుడ్ సే నో, దీస్ ఆర్ ద వర్క్స్ ఆఫ్ యువర్ హ్యాండ్, కీప్ ప్యూరిటీ ఇన్ ఇట్. ఎవడన్నా ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే వద్దండి, పెట్టుకోండి. దేవుడు ఒక్కడే ఇవ్వాల, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఇస్తేనే దానిలో దీవెన ఉంది, ఈ లోకం ఇస్తే కాదు. దేవుడు నీకు చెప్తాడు ఎప్పుడు ఇస్తున్నాడో, ఎవరి ద్వారా ఇప్పగలుగుతాడు, దేవుడు ఇవ్వగలుగుతాడు. కానీ ఈ లోకంలో దొంగతనం వద్దు. కీప్ యువర్ హ్యాండ్స్ క్లీన్. చివరికి ప్యూరిటీ ఆఫ్ యువర్ వాక్, నీ నడక. ఎందరో థియేటర్లో పోతే జీసస్ లవ్స్ యూ అని రాసుంటుంది ఆ బైక్ మీద. అంటే వాడు సినిమా లోపల చూస్తున్నాడు, వాడు బైక్ బయట ఉంటుంది, దాని మీద జీసస్ లవ్స్ యూ. మరి దేవుడు ఎట్లా దీవిస్తాడు?
ఆడేమో సినిమాలు అంటే థియేటర్లో పోయే అవసరమే లేదు. ఆ థియేటర్లో ఏం చేస్తారు, లైట్ ఆఫ్ చేసి 3 గంటలు మీకు లోకరీతిగా ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు. ఎట్లా డ్యాన్సులు చేయాలా, ఎట్లా పాటలు పాడాలా, ఎట్లా ఎగరాలా, ఎట్లా. అది మనకి ఈ లోకానికి అవసరమే లేదు. కావాలంటే ఇంట్లో అంతానే ఉంటే బోర్ కొడితే టీవీ పెట్టుకో అప్పుడప్పుడు. కానీ నువ్వు అంత థియేటర్ పోయే అవసరం లేదు. కీప్ యువర్ వాక్ ప్యూర్, డోంట్ గో టు ప్లేసెస్. పబ్బులకి బారులకి దోస్తులు పిలిచినా వద్దు, మీరు పోండిరా భయ్, మీరు పోండి, నేను ప్రార్థన చేస్తా అంటే మనం ఎన్నంట పోరా భయ్ నువ్వు నాశనమో అంటాం. అట్లా అవసరం లేదు. ఆడకంత ఎక్స్ట్రా ఎక్స్ప్లెయిన్ చేయదు. నువ్వు పోరా భయ్, నేను ప్రార్థన చేసుకుంటా, నాతో కాదనల్లా. ఎందరో ఉంటాను నా ఆఫీస్లో, రా ఒక సుట్టా కొట్టొద్దామంటారు. నేను ఒరే నువ్వు కొడతావు సుట్ట, నాకు కూడా నేను నిలబడితే నాకు కూడా దాపిస్తావు, హూ అన్నప్పుడు అంతా నాలుగు కూడా పోతుందిరా, నేను రానురా, నాకొద్దు, నా ఆరోగ్యం బాగా పెట్టుకోవాలని జోక్లో మార్చేస్తా, కానీ వాడితో పాటు పోను నేను. కీప్ యువర్ వాక్ ప్యూర్, డోంట్ గో టు ప్లేసెస్ విచ్ గాడ్ డజంట్ అలౌ ఆర్ గాడ్ డజంట్ లైక్. పబ్బులు, బార్లు, లేకపోతే దొంగతనం చేసే ప్లేస్లు, రాంగ్ ప్లేసెస్, స్టాప్ గోయింగ్ దేర్. మీకు ఒక విషయం తెలుసా, మీరు ఎంత ప్యూర్ పెట్టుకోగలుగుతారో దేవుడు మిమ్మల్ని అంతా వాడుకోగలుగుతారు. నేను ఆల్రెడీ 45 నిమిషాలకు వచ్చిన, సారీ, లాస్ట్లో చివరికి ఒకటి చెప్పి ఆపుతా. చివరిగా ఏంటంటే, నువ్వు పవిత్రంగా ఉండగలితే కనుక నువ్వు దేవుడు నీతో పాటి సహవాసం చేసి నిలబడగలుగుతాడు. ఎందుకంటే దేవుడు ఒక్కటే అడిగాడు, యు నీడ్ టు బి హోలీ. యూ కెన్ నాట్ సీ అ హోలీ గాడ్ విత్ అన్హోలీనెస్. ఇంత మంచి చొక్కా మీద మరక వేసుకున్నాను అనుకో, చొక్కా బాగా కనిపిస్తుందా? అట్లా మన పాపము దేవుడి ముందు అట్లా మరకలాంటిది. అందుకనే దేవుడు మనని టాలరేట్ చేయడు. నువ్వు శుభ్రంగా ఉండాలంటాడు. శుభ్రం, నీ హృదయంలో శుభ్రత కావాలా, నీ కన్నులో, నీ చూపులో, నీ ఆలోచనలో పవిత్రత ఉంటే దేవుడు నీతో పాటు కార్యం చేసుకుంటాడు. గొప్ప కార్యాలు చేసుకోగలుగుతాడు దేవుడు. యోసేఫ్ ఎట్లాంటి తెలుసా, ఆ పోతిఫర్ భార్య వచ్చి తప్పు పని చేద్దామంటే యోసేఫ్ ఏమన్నాడంటే, నేను దేవుడు విరుద్ధంగా పాపం చేయలేను. అక్కడ దేవుడు అనే పరిస్థితి లేదు. దేవుడు ఎక్కడ ఆ కాలంలో ఫోటోలు ఉండేనో నాకు తెలియదు, వర్షాలు రాసుకున్నాడో, ఆ కాలంలో బైబిల్ కూడా లేదు. అయినా కానీ యోసేఫు దేవుడిని గుర్తించాడు. నేను దేవుడు విరుద్ధంగా తప్పు చేయలేను అంటారు. మనం ఏమంటాం, సరే కాక ఒక్కసారి చూసి డిలీట్ చేసేస్తా అని మనం చూసి డిలీట్ చేస్తాం రీల్ని. కాదమ్మా, నీ పవిత్రత దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు పవిత్రంగా ఉంటే దేవుడు దీవించగలుగుతాడు. ఎందుకు తెలుసా, మనం దేవుని యొక్క స్వారూప్యంలో సృష్టింపబడం గనుక మనం ఆయన స్వారూప్యంలో సృష్టింపబడినాం, ఆయన బిడ్డలే ఉన్నాం, ఆయన స్నేహితులే ఉన్నాం, ఆయన రాయబారాలే ఉన్నాం. దేవుడు ఇవన్నీ మీ జీవితాల్లో నెరవేరుస్తాడండి. చివరికి ఇవాళ ముగించేటప్పుడు మత్తయి సువార్తలో మీరు తీయని అవసరం లేదు, వీళ్ళు పన్ను కట్టాల. పన్ను కట్టడానికి మత్తయి యేసుక్రీస్తు ఆయన పేతురుతో ఏమంటాడు, దాన్ని ఏమంటారు, కాయిన్ పట్టుకరా అంటాడు. కాయిన్ పట్టుకొచ్చిన తర్వాత ట్యాక్సులు కట్టాలంటే మత్తయి సువార్త 22వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది. దీని మీద ఎవరి చిహ్నం ఉంది అంటాడు. సీజర్ చిహ్నం ఉంది, అయితే సీజర్కి పన్ను కట్టాలంటాడు. అక్కడికైతే వచనం బాగుంది. ఒక పెద్ద సేవకుడు ఏమన్నాడంటే, ఆ కాయిన్ మీద సీజర్ యొక్క చిహ్నం ఉంది కాబట్టి సీజర్కి పన్ను కట్టాలా. ఇంకా నీ మీద నా మీద ఎవరి చిహ్నం ఉంది? హూజ్ ఇమేజ్ ఇస్ ఆన్ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్? ఆయన ఇమేజ్ ఉంది కనుక మన జీవితంలో మనము ఆయనకు సమర్పించుకోవాలి. ఒక దినం వస్తుందండి, దేవుడు ఏమంటాడంటే, నా కొరకు నిలబడిన వాళ్ళందరూ నాతో ఎత్తబడతారు. ఈ లోకంలో సాతానుడితో జీవించిన వారిని దేవుడు వదిలేస్తాడు. దేని బిడ్డారా, దేవుడు యొక్క రాకడ సమీపంలో ఉన్నది. నువ్వు పవిత్రంగా జీవించకపోతే, నువ్వు దేవుడికి సమర్పించుకొని జీవించకపోతే, దేవుని యొక్క గుర్తింపుని తెలుసుకోకుండా దేవుడి కొరకు జీవించకపోతే, ఒక దినము ఏమొస్తుందంటే, దేవా నన్ను కూడా గుర్తించి దేవా అంటే, నేను నిన్ను గుర్తుపట్టను అంటాడు దేవుడు. అక్రమం సంతానంలారా నేను నిన్ను గుర్తుపట్టను అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులు జాగ్రత్త గమనించండి. నువ్వు ఆశిస్తే ఒక కాపర్ని తీసుకెళ్ళి ఒక రాజుగా నిలబెట్టాడు. అవునా లేదా? యోసేఫ్ ఎవరండి? కాపరు కూడా కాదు. యోసేఫ్ కలలు చూశాడు, బానిసడుగా జీవించాడు. దేవుడు ఆయనను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? ఆదికాండం 41వ అధ్యాయంలో ఏమంటాడు? ఫరో తర్వాత నెక్స్ట్ ఆయననే అంట. ఫరోకి 2వ రథం ఉండేదంట, ఆ రథంలో ఆయనను కూర్చోబెట్టాడంట. యోసేఫ్ని అంత ఘనతకు తీసుకెళ్లాడు దేవుడు. అబ్రహాం ఎంత శ్రీమంతుడంటే, ఆదికాండం 13వ అధ్యాయంలో అబ్రహాం ఇంకా లోత్ యొక్క ఆ సంపాదన, లేకపోతే దాన్ని ఏమంటే ప్రాపర్టీ, భూమి తట్టుకోలేకపోయిందంట. అందుకే వాళ్ళిద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నారంట. దేవుడు అంత ఘనంగా దీవించగలుగుతాడండి. ఈ లౌకికంగా దేవుడు దీవిస్తాడు, ఆత్మికంగా దేవుడు దీవిస్తాడు. 2 దీవించగలుగుతాడు. కానీ దేవుడు కోరుకునేది నువ్వు ఆయనకి నీ జీవితం సమర్పించుకోవాలి.
ఇవాళ నువ్వు సిద్ధమైతే కనుక దేవుడు నీ కొరకు వేచి ఉన్నాడు. నీ జీవితం దీవించాలనుకుంటున్నాడు, నీతో గొప్ప కార్యాలు చేసుకోవాలనుకుంటున్నాడు, నీ జీవితం ద్వారా ఆయన మహిమ పొందుకోవాలనుకుంటున్నాడు. నువ్వు పేతురు నీటి మీద నడిచిందని ఇవాళే కాదు, మనం చచ్చిపోయేదాకా దేవుడు వచ్చే వరకు మన ఈ మాటలు అందరు మాట్లాడుకుంటారు. పేతురు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం నడిచాడు, మరణించాడు, అయిపోయింది. కానీ కొన్ని తరాలు పేతురు గురించి మాట్లాడుకుంటున్నాయి. పేతురు గురించి మనుషులు మర్చిపోలేరు. పేతురు నీటి మీద నడిచాడు, పేతురు నీటి మీద ప్రతి మెసేజ్, ఎక్కడ మెసేజ్ ఇవ్వబడినా పేతురికే కనుక దేవుడు అది ఏమన్నా అటువంటి ఇది ఇచ్చి చూడరా నీ గురించి ఎంత మాట్లాడుతున్నా పేతురు ప్రతిసారి మోకాలు పడి క్షమించు దేవా, నాతో ఇన్ని గొప్ప కార్యాలు చేపించుకున్నావా అని దేవుడికి కృతజ్ఞతతో నిండిపోతాడేమో. నువ్వు కూడా ఎప్పుడన్నా దేవుడితో పాటు ఆయన సన్నిధిలో నిలబడి నీ తిరిగి నీ జీవితం చూస్తే దేవుడు చేసే మేలును చూసి నువ్వు కృతజ్ఞతతో నిండిపోతావు. అంత మేలులు చేయగలుగుతాడు. కానీ ఒక్కటే ఏంటంటే నువ్వు సమర్పించుకోవాలా. నువ్వు ఆయనతో పాటు నీ స్పీచ్, నీ ఫెయిత్, లవ్, కండక్ట్ అండ్ నీ ప్యూరిటీ, ఈ 5 థింగ్స్ నువ్వు గమనిస్తే దేవుడు గొప్ప కార్యాలు చేసుకుంటాడు. దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడని నమ్ముతున్నాం. ప్రార్థన చేసుకుందామండి. గొప్ప దేవా, నమ్మదగన దేవా, మాట తప్పనవాడా, నాయన ఇక్కడ కూర్చున్న ప్రతి యవనస్తుడి జీవితంలో నాయన యోసేఫ్ వలయు దావీదు వలయు తండ్రి నాయన గొప్ప దీవెనకరమైన జీవితంగా మార్చుకోమని వేడుకుంటున్నాం తండ్రి నాయన నీ ప్రణాళికలో ఎవ్వరు కూడా నాశనం కావాలని వీలు లేదు తండ్రి నాయన. ప్రతి బిడ్డ తండ్రి, ప్రతి యవనస్తుడు తండ్రి నీ కొరకు ఒక ఉప్పు వలయు వెలుతురు వలయు ఈ లోకంలో నైనా నీ రాయబారుల వలయు తండ్రి సమస్తమైన సురక్షతో ఆ యొక్క సెక్యూరిటీతో, ఆ ఘనతతో వాళ్ళు జీవించాల దేవా. అటువంటి దీవెన వీళ్ళ జీవితాల్లో దయచేయమని వేడుకుంటూ దేవా, వీళ్ళ హృదయాలతో మాట్లాడండి దేవా. ప్రతి ఒక్కరినైనా వాళ్ళ అవసరతల్లో, వాళ్ళ జీవితాల్లో నీకు సమర్పించుకొని నీ మీద నమ్మకం పెట్టుకొని నీ బిడ్డలుగాను, నీ స్నేహితులుగాను, నీ రాయబారులుగాను ఈ లోకంలో జీవించేలాగా సహాయం దయచేయమని అడిగిన వారికి అందరికీ నువ్వు సహాయం దయచేస్తావు నమ్ముతూ నీకు విశ్వాసంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామపేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది నిజంగా వాక్యాన్ని బట్టి దీవించబడ్డారు? దీవించబడడం అంటే ఇంతవరకు అనేక విషయాలు ప్రాక్టికల్గా వారు చెప్పారు. దాంట్లో ఎన్నో ప్రాక్టికల్ విషయాలు నీ జీవితానికి నిజంగా తగిలుంటాయి. ఆ తగిలిన వాటి నుంచి మనం మార్పు నొందడానికి ఇష్టపడి ఒక నిర్ణయము తీసుకుంటే ఈ వాక్యం మనకు ఆశీర్వాదం కదా. కేవలం విన్నంత మాత్రాన ఆశీర్వాదము కాదు. అనేక విషయాలు చక్కగా ఎంతో మరి ప్రాక్టికల్గా మనతో మన భాషలో మనకు అర్థమయ్యే రీతిలో డైలీ రొటీన్లో మనం చేసే వాటిలో నుంచి చక్కగా చెప్పాడు కదా. సో వాటిని ఈరోజు ఒక్క మాటలో ఏదైనా హృదయంలో తగిలితే ప్రభా ఈరోజు నుంచి నేను దాన్ని మార్చుకుంటాను, నాకు సహాయం చేయి కదా. దైవజనులు ఏమన్నారు? 1992లో ఈ రోజు నుంచి నేను గొప్ప ఫోజులు కొట్టి గొప్ప చెప్పలేదన్నాడు. ఏమన్నారు? దేనికి సహాయం చేయమన్నారు? ఈ రోజు నుంచి చెడ్డ మాటలు నేను మాట్లాడను కదా. సో గ్రాడ్యువల్లీ దేవుడు ఈరోజు మరొక గొప్ప సాక్ష్యం చెప్పగలిగినారు. మీరు నన్ను ఎంత తిట్టినా కూడా నా నోటి నుంచి చెడ్డ మాట ఆ లెవెల్లోకి ఎదిగారు. ప్రైజ్ ది లార్డ్. సో రోజు వస్తుంది తప్పకుండా, బట్ ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకోవాలా. ఒక నిర్ణయం తీసుకొని దాన్ని కట్టుబడి ఉండి మార్పు కోసం ప్రయత్నం చేయాలా. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకోసము? కొన్ని 3 సంబంధాలు దేవునితో మనకున్నటువంటి చెప్పారు. మొదటిగా మనకు సంబంధం ఏంటి చెప్పండి? హూ ఆర్ వి? మనము దేవుని పిల్లలం. రెండవది దేవుని స్నేహితులం. మూడవది రాయబారులం కదా. ఆ విషయాల్లో ఎంత చక్కగా మనం నేర్చుకున్నాం కదా. తిమోతితో చెప్పినప్పుడు ఏమేమి మార్చుకోమన్నాడు? మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను ఏం కలిగి ఉండాలి? ఇవన్నిట్లో ఏముండాలి? హోలీనెస్, పరిశుద్ధత కదా.
సో నిజంగా అంటే వారు అనేక విషయాలు చెప్పారు, కానీ ఒక మాట మాత్రం నాకు తగిలింది. వారు చెబుతున్నప్పుడు ఇక్కడ మా బిడ్డలు చూస్తూ ఉన్నాను నన్ను. ఏ విషయం తగిలి ఉంటుందో చెప్ప తెలుసా? సిటీలో కోపం లేకుండా డ్రైవింగ్ మనము. బికాస్ ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ ముంబై. ఐ నో ద డ్రైవింగ్ ఇన్ ముంబై అండ్ హైదరాబాద్, ద డిఫరెన్స్ బిట్వీన్ ముంబై అండ్ హైదరాబాద్. బాంబేలో ఎన్ని కిలోమీటర్లు మనం ప్రయాణం చేసినా ఒక లైన్లో ప్రయాణం చేస్తారు. దిస్ లైన్ డ్రైవింగ్ ఉంటుంది, బట్ ఈ సిటీలో లేదు. సో చాలాసార్లు అది చూసినప్పుడు ఐ గెట్ ఇరిటేటెడ్. నోట్ల నుంచి చాలాసార్లు మాటలు వచ్చినాయి. నాతో ఉన్న పిల్లలకి తెలుసు, పాస్టర్కి తెలుసు కదా. చాలాసార్లు అంటే తట్టుకోలేము. అంటే ఒక్కసారి చూసాం, 2 సార్లు చూసాం, 3 సార్లు చూసాం, ఓపిక నశించిపోయింది. రోజు చూస్తున్నాం కాబట్టి బుర్ర పాడైపోయి నోట్ల నుంచి వచ్చేస్తున్నాయి. బట్ ఐ రియలైజ్డ్ ఇట్ కదా. ఎంత భయంకరమైన మాట. సార్ పోతావురా అంటే ఏంటి అని అడిగితే ఎలా ఉంటుంది కదా. నిజంగా తగిలింది. సో ఐ ట్రై మై బెస్ట్ బ్రదర్ టుడే ఆన్వర్డ్స్. ప్రభువా నాకు సహాయం చేయి, కంట్రోల్ చేసుకోదును గాక. ఓకే, సో నౌ ఐ టేక్ డెసిషన్. ఈరోజు నుంచి కంట్రోల్ చేసుకుంటాను. ఓకే, సో అలాంటిది ఏదైనా మీకు తగిలిందా? నిజంగా తగలలేదన్నవారు చేతకండి. తగిలిందన్నవారు ఏం తగిలిందో నాకు చెప్పొద్దు. అదొకటి నాకు తగిలింది, నేను చెప్పాను. మీకు ఏమైనా తగిలిందా? ఇన్ని విషయాలు చెప్పారు కదా, తగిలితే చేయొద్దని ఒకసారి. నిజంగా ఇంతవరకు చెప్పిన దాంట్లో పలాని చోట, పలాని విషయంలో, పలాని స్థానంలో, పలాని ప్రవర్తనలో, మాటలు కావచ్చు, చూపులో కావచ్చు, నడకలో కావచ్చు, వినికిడిలో కావచ్చు, ఎక్కడో నాకు తగిలింది అన్నవారు చేయొద్దండి. ఒక సేవకుడుగా నాకు తగిలింది. మరి మీకు తగిలిందా? తగిలితే మార్చుకోవడానికి ఇష్టం ఉందన్నవారు ఇప్పుడు చేయొద్దండి. ఈరోజు నుంచి జస్ట్ ఐ వాంట్ టు ట్రై మై బెస్ట్ టు చేంజ్, ట్రాన్స్ఫార్మ్. ఓకే, ఇష్టం ఉంటే ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ఓకే, ఒక్క నిమిషం. వీలైన వారు నీళ్ళు మోకాల మీద ఉండి, ఎందుకంటే మనం అనేక సార్లు వాక్యం వింటున్నాం, విడిచిపెడుతున్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన అద్భుతమైన దినం. నిజంగా ఏది నీకు తగిలిందో, నీ చూపులో చెడ్డ చూపు చూసావు, బూతు మాటలు మాట్లాడావు, అశ్లీలమైన వాటి వైపు పరిగెత్తావు, అక్రమ సంబంధాలు పెట్టుకున్నావు, లేకపోతే మోసం చేస్తున్నావు, తల్లిదండ్రులను మోసం చేస్తున్నావు, అబద్ధాలు ఆడుతున్నావు, లేకపోతే సంఘంలో ఒక రకంగా ఉంటున్నావు, లోకంలో ఇంకో రకంగా ఉంటున్నావు. ఏదైనా కావచ్చు. మేబీ ఇన్ యువర్ స్పీచ్, మేబీ యువర్ ఇన్ యర్ కండక్ట్, మేబీ ఇన్ యువర్ ఫెయిత్, స్పిరిచువాలిటీ అండ్ లవింగ్ వన్ అనదర్, ఆర్ వర్డ్స్, బిహేవియర్, ఎనీథింగ్, ఏదైనా కావచ్చు. ఆ విషయాల్లో ఈరోజు ప్రభుతో ఒక్క మాట మాట్లాడు. ప్రభువా, ఈ రోజు నుంచి ఏదైనా మార్చుకోవాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయి. యోసేపు దేవుడంటే బోధించేవారు లేని కాలంలో, పరిశుద్ధ గ్రంథము లేని కాలంలో, ఒక ఫోటో లాంటిది ఏది లేని కాలంలో, నా దేవునికి విరుద్ధంగా నేను పాపము చెయ్యను అని చెప్పగలిగినాడు. ఈరోజు దేవుడున్నాడు, దేవుని వాక్యం ఉంది, దేవుని సేవకుడున్నాడు, సంఘ సహవాసం ఉంది. నువ్వు బాప్తిసం తీసుకున్నావు, ప్రార్థన చేస్తున్నావు, దేవుని మందిరానికి వస్తున్నావు, వాక్యం చదువుతున్నావు, అయినా కూడా నీ ప్రవర్తన మార్చబడలేదా? ఈరోజు ప్రభు దగ్గర అడుగు. నీకు నీవు మారలేవు. ప్రభుని అడుగు. ప్రభు నాకు సహాయం చేయి. ఐ వాంట్ టు చేంజ్, ఐ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ మై లైఫ్ లార్డ్. నా ప్రవర్తన మార్చుకోవాలనుకుంటున్నాను, నా నడక మార్చుకోవాలనుకుంటున్నాను, నా చూపు మార్చుకోవాలనుకుంటున్నాను, నా సహవాసము, నా స్నేహ బృందము, ప్రభా నేను గడిపే స్థలము, నేను వెళ్ళే చోటు, అయ్యా మా ప్రభా నేను మాట్లాడే మాట, నా తీరు ఏదైనా కావచ్చు, నేను మార్చుకోవాలనుకుంటున్నాను. ప్రభా నాకు సహాయం చేయి. భారత్తో ప్రార్థన చేయండి. నోరు తెరిచి భారత ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ రోజు నుంచి నేను మారుతాను నాయనా, సహాయం చేయి ప్రభా. పరిశుద్ధత కలిగి ఉంటానయ్యా, నీ సన్నిధికి చేర్చబడడానికి, నీతో పాటు సహవాసం చేయడానికి. అలాంటి వారిని కదా నువ్వు ప్రేమిస్తావు, అలాంటి వారిని కదా నువ్వు హెచ్చించావు, అలాంటి వారిని కదా ప్రభువా ఇదిగో ప్రజలందరూ దాదాపు 1,00,000 మంది ఒక వైపు దూడను చేసుకుని తినుచు, త్రాగుచు, సుఖిస్తూ, నాట్యమాడుతూ భయంకరంగా ప్రవర్తిస్తా ఉంటే ఒక్కడు యవనస్తుడు ప్రభువా, యెహోషువ అనే ఒక యవనస్తుడు ప్రభువా, కాంప్రమైజ్ కాలేదయ్యా, వారితో కలిసిపోలేదయ్యా. ఇంతమంది ఇలాగ తాగుబోతులుగా ఉంచే వారి మధ్యలో నేను ఒక్కనే కదా, ఇంతమంది బూతు సినిమాలు చేస్తున్నారు, నేను ఒక్కనే కదా, ఇంతమంది అబ్బాయిలు పడుతున్నారు, నేను ఒక్కనే కదా, నేను కూడా అలా చేస్తాను అనలేదంట. అలా అనలేదు.
ఐ మస్ట్ కంట్రోల్ మై సెల్ఫ్. నా జీవితాన్ని కాపాడుకోవాలి. నాకు దేవుడు దైవజనుడు కావాలి, దేవుని సన్నిధి కావాలి, నాకు లోకం అక్కర్లేదు.